గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మహేశ్వర అంటే అందరి దేవుళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందించే మార్గనిర్దేశకులు, మన ఎదుగుదలకు మార్గనిర్దేశి, మన జీవిత పయనానికి బాటసారి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అలాంటి గురువులను ఈరోజు మనం ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సన్మానించుకోవడం సత్కరించుకోవడం చాలా భారం కాకూడదని, గమ్యస్థానం దూరమైన పిల్లల భవిష్యత్తులో తన మార్గాన్ని ఎంచుకొని
ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు అనుపెరగని కాలినడకతో విద్యార్థులకు పాఠాలను బోధించాలన్న ఉత్సుకతో నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల పట్ల భద్రతాభావం కలిగిన మన అరుణా మేడం గారికి శ్రీమతి అరుణా మేడం గారి వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆత్మీయ సమ్మేళనం 2003-04 సంబంధించి వెల్కమ్ సార్, వెల్కమ్. సమ్మేళనం 2003-04 సంబంధించి వెల్కమ్ సార్, వెల్కమ్. గట్టిగా చప్పట్లు చప్పట్లు ఫ్రెండ్స్, హుషారుగా చప్పట్లు చప్పట్లతో ఆహ్వానించాలి. ఆత్మీయ సమ్మేళనం రివిజన్ ప్రోగ్రామ్ చప్పట్లు గట్టిగా గట్టిగా ఇక్కడ వచ్చి ఎక్కడో గట్టిగా చప్పట్లు చప్పట్లు ప్లీజ్. వెల్కమ్ సార్, వెల్కమ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2003-04 బ్యాచ్ సాధారణంగా ఆహ్వానిస్తుంది. వెల్కమ్ సార్, వెల్కమ్. పిల్లలు పెద్దలందరూ వెల్కమ్ సార్, వెల్కమ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2003-04 సంబంధించి నెక్స్ట్ వచ్చేసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సాధారణ మనకి గట్టిగా గట్టిగా చప్పట్లతో చప్పట్లు చప్పట్లు ప్లీజ్ ఫ్రెండ్స్, గట్టిగా గట్టిగా మనకి. వెల్కమ్ సార్, వెల్కమ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2003 సాధారణంగా వెల్కమ్ సార్, వెల్కమ్, వెల్కమ్. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రామ్ ను ప్రారంభించవలసిందిగా మనవి చేస్తున్నాము. సార్ ప్లీజ్ గట్టిగా ఒకసారి ఒకసారి ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जलाधर दीपज्योति मे पापं सन्ध्यादीप नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति परब्रह्म दीपज्योति जलाधर दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽहम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते जलाधर दीपज्योति परब्रह्म दीपज्योति जलाधर दीपो हरतु मे पापं सन्ध्यादीपनः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनम् दीपज्योति जलाधर दीपज्योति परब्रह्म ज्योति जलाधर दीपो हरतु मे पापं सन्ध्यादीप नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् कल्याणम् आरोग्यं धनम्. ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలి. ఒక పాట పాడు. సదా పూజిత
మూలస్తంభంగా ఉన్నటువంటి మన బి ప్రధానోపాధ్యాయులు గారు బి శ్రీనివాస్ గారిని సన్మానిస్తున్నట్టుగా మనవి చేస్తున్నాము. సార్ ప్లీజ్ వేసుకోవాలి సార్, ప్లీజ్ మా అందరి కోసం ప్రేమగా తెచ్చాము. చప్పట్లు గట్టిగా, చప్పట్లు 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 ప్లీజ్, చప్పట్లు ప్లీజ్. ఇచ్చిన కె నాగరాజు, సిహెచ్ స్వాతి, ఎన్ వెంకన్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు చప్పట్లు ఫ్రెండ్స్ ప్లీజ్, చప్పట్లు. సత్కరించాల్సిందిగా మనవి. సత్కరించడానికి ఆర్ భాస్కర్, కె స్వాతి, కె మల్లేష్ స్టేజ్ మీదకి వచ్చి సార్ వాళ్ళకి పూలమాల వేసి సత్కరించాల్సిందిగా మనవి చేస్తున్నాము. మల్లేష్ ఇప్పుడు మన తెలుగు ఉపాధ్యాయులు శివశంకర్ సార్ని సత్కరిస్తున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో ఈ సత్కారాన్ని చప్పట్లతో ఆహ్వానించి 21 ఏళ్ళ తర్వాత మన ఉపాధ్యాయులు ఇలా సత్కరించుకోవడం చాలా 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 సంతోషం. ఇలాంటి అవకాశం ఇచ్చిన గురువులకు కూడా ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాం. ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనమే కాదు, పూర్వ అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం కూడా. ఒకసారి చెప్పండి ప్లీజ్, ఒకసారి చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ సార్. మా కుటుంబం నుంచి ఇక్కడికి వచ్చి మీ రోజు సత్కరించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించిన మనల్ని ఆటలు ఆడించేటప్పుడు ఎంత గట్టిగా క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు కూడా అలాగే కొట్టండి ఫ్రెండ్స్. గట్టిగా చప్పట్లు కొట్టి మళ్ళీ జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి ఇప్పుడు చాలువతో సత్కరిస్తున్నారు. ఒకసారి మళ్ళొక్కసారి గట్టిగా చప్పట్లతో ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలి. గట్టిగా చప్పట్లు ప్లీజ్. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా సంతోషకరమైన రోజు ఇది, మనందరికీ పండగ లాంటి రోజు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చి మళ్ళొకసారి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చి మమ్మల్ని గ్రామర్గా బోధించి ఆంగ్లమును అర్థం చేసుకోలేలా హితబోధ చేసిన మా ఇంగ్లీష్ మాస్టర్ సుబ్రహ్మణ్యం సార్కి ఒకసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టి సన్మానించవలసిందిగా మనవి చేస్తున్నాము. గట్టిగా చప్పట్లు. ఫ్రెండ్స్ అప్పుడు మన్మధరావు కథలు విని భయపడ్డారు కదా, ఇప్పుడు మన చప్పట్లు విని గౌరవం కూడా భయపడాలి. గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. గట్టిగా గట్టిగా. ఫాంటసీ కథలు, మన్మధరావు కథలతో భయపెట్టించారు కదా సార్ వాళ్ళకి. విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మనసావాచ ధర్మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు దయచేసి కొట్టవలసిందిగా మనం చేస్తున్నాము. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండాలి, చేతులు అలసిపోయేదాకా కొడుతూనే ఉండాలి. మనకు సార్లు అలసిపోయేదాకా పాఠాలు చెప్పారు. ఈరోజు మనం ఆ ఛాన్స్ వచ్చింది. అలసిపోయేంత వరకు చూడండి చెప్పండి. ఇంకా ఎంత మీకు లెక్కల్లో ఎన్ని మార్కులు గుర్తొచ్చాయో గుర్తు పెట్టుకొని అన్ని క్లాస్ కొట్టండి. మేబీ 50 ఎగోనే ఉన్నాయి, కొట్టండి. నాకైతే 90 వచ్చింది. ఫ్రెండ్స్ గట్టిగా. థ్యాంక్ యూ సార్. శశిధర్ సార్, మా ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. లెక్కలంటే వెక్కిళ్ళు వచ్చే రోజుల్లో ఒక ఫ్రెండ్ లాగా లెక్కలంటే వెక్కిళ్ళు కాదు అని సూత్రాలను సులువుగా నేర్పించి లెక్కల్లో ఉన్న మాధుర్యాన్ని మా మెదడులోకి ఎక్కించి
సున్నాగా ఉన్న మా జీవితాన్ని 100 వైపు నడిపించిన మా లెక్కల మాస్టర్ని ఇప్పుడు సన్మానించుకోవడం చాలా సంతోషకరం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మనవి. గోడకేసి మీరు కొట్టారు కదా, అయినా కానీ మీకు సన్మానం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. విద్యార్థులను ఇంటి పోరుతో సంబోధిస్తూ కొంచెం కోపంతో కొంచెం ప్రేమతో సామాన్య శాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతి చప్పట్లు కొట్టాల్సిందిగా మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొంచెం అనుకోకున్నాను, నువ్వు కొంచెం మిడిల్కి రావా సార్. లాఫింగ్ క్లాసెస్ మా దగ్గర లేదు సార్, అయినా మీరు నవ్వి తీరాల్సిందే. మనసులో ఫ్రెండ్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మనవి. చప్పట్లు. థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానం నుంచి ఇక్కడికి వచ్చి మరొకసారి ఆశీర్వదించడానికి వచ్చిన మీకు మనసావాచకరమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అంజయ్ సార్. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండాలి. వికీపీడియా అంటే పదమంటే అప్పట్లో మాకు తెలియదు, కానీ సూచనలు చేసిన మా సోమయ్య సార్ గారికి స్వాగతం. ఒకసారి గట్టిగా మళ్ళొకసారి చప్పట్లతో చప్పట్లు కొట్టవలసిందిగా మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మనసా వాచ కర్మణ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఫ్రెండ్స్, కొడుతూనే ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వేదిక మీదకి వచ్చి సన్మానిస్తున్న మా ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానం నుంచి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయురాలు, ఇప్పుడు మన ఉపాధ్యాయురాలు అరుణ మేడం గారిని సత్కరించాల్సిందిగా మనవి. సత్కరించిన మీకు మనసావాసకరమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మేము ఆహ్వానాన్ని నుంచి ఇక్కడికి వచ్చినందుకు తెలిసి తెలియని వచ్చు మొదటగా మూలమాలు దిద్దడానికి వచ్చిన మా చిన్న పిల్లలు క్రమశిక్షణలో పెడుతూ చెయ్యి పట్టుకొని ఆ అమ్మ ఆ బాబు అని అర్థమయ్యేలా బోధిస్తూ విద్యార్థుల జీవితాల్లో మొదటి వ్యక్తిగా నిలిచి దూరం భారమైన గమ్యస్థానం దూరమైన పిల్లల భవిష్యత్తు తన మార్గంగా ఎంచుకొని విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మార్గనిర్దేశకులుగా పిలిచిన మా అరుణ మేడం గారిని సత్కరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అరుణ మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన అరుణ మేడం గారికి ఎమ్మెల్యేషు బాలరాజు పి సుధాకర్ పిలిచిన పేర్లు అందరూ స్టేజ్ మీదకి వచ్చి బుక్కరా సుధాకర్ కూడా రావాల్సిందిగా మనవి. ఎం మల్లేష్, పాక రవి, బాలరాజ్, పి సుధాకర్. బుక్కరా సుధాకర్ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మనవి. రాజేష్ సార్ ఆహ్వానాన్ని పంపించి ఇక్కడికి వచ్చి
థ్యాంక్ యూ సార్. మా వాళ్ళని పండించి ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన మీకు మనసావాచకరమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మరొకసారి సార్కి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మనవి. హుషారు తగ్గింది గట్టిగా. రవీన్ రెడ్డి, కె ప్రమోదిని, వై నరసింహ, నంద్యాల ప్రవీణ్ రెడ్డి, నారాయణ రెడ్డి. సన్మానించారు. పోస్టింగ్ చేసే అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. నా తరపున, ప్రవీణ్ తరపున. అలాగే మన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ లింగయ్య కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. మనం ఎంత చెత్త గట్టిగా చప్పట్లు ప్లీజ్. మన ప్రోగ్రామ్ ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. ఈరోజు మన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం చాలా 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 హ్యాపీ ఇస్తుంది. గట్టిగా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మధురమైంది కాబట్టి మీరంతా మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఎంతమంది పిల్లలు, తర్వాత మీ అనుభవాలు ఒక్కొక్కరు చెప్పండి. ఏం భయపడవద్దు. ఎందుకంటే మనం అంతా కూర్చొని మాట్లాడుకోవచ్చు. మన కష్టసుఖాలు, మన మంచి చెడులు, తర్వాత మన యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యాభ్యాసంలో జరిగినటువంటి మీ అనుభవాలు ఇవన్నీ మీరు చెప్పండి. ఎందుకంటే ఇటువంటి సమయం ఎప్పుడు రాదు. మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అనుభవాలు మాతో పంచుకుంటే ఆహ్వానించాలి. పూర్వ విద్యార్థి. అలాగే నా పేరు రంజిత్, నేను అల్లూరు నుంచి వచ్చేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ నేను డైరెక్టర్గా చేస్తున్నాను. దీనికి కారణం 10th క్లాసు అంటే బేసిక్ కదా 10th, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంటర్, వేరే డిగ్రీ, మళ్ళీ ఇక్కడ కలుసుకోవడం కొంచెం హ్యాపీ. థ్యాంక్ యూ. విద్యార్థులకి మరియు మా ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్. నా పేరు చౌహాన్ సుధాకర్, నేను తుడిమి నుంచి వచ్చేవాడిని. మా స్కూల్లో చౌహాన్ని సత్యమాస్టర్ నాకు యాక్చువల్గా ఇన్స్పిరేషన్. నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి మా బాబాయ్ చౌహాన్ సత్యమాస్టర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నాకు ఏ రోజు అవకాశం రాలేదు, ఈరోజు వచ్చి నేను చెప్పుకుంటున్నాను. క్షమించండి, కొంచెం ఎమోషన్ అవుతున్నాను. నాకు సీన్ సార్ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈరోజు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేస్తున్నాను. అక్కడ నేను ఒక టీమ్ లీడ్గా పనిచేస్తున్నాను. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత తక్కువ మాట్లాడి వాళ్ళ నుంచి ఎంత అవుట్పుట్ తీసుకోవాలి అనేది నాకు ఆల్వేస్ సీన్ సార్ గారు నాకు ఇన్స్పిరేషన్. ఆయన హిందీలో దోహా పద్యాలు అనేవి ఉంటాయి, మనకి 2 లైన్లు ఉంటాయి కానీ అద్భుతమైన భావాన్ని ఇస్తాయి. నాకు ప్రతిసారి ఆ సీన్ సార్ గారి ఇమేజ్ నాకు గుర్తుకొస్తుంటుంది. నేను టీంతో మాట్లాడేటప్పుడు ఆయన ఎలా మెయింటైన్ చేసేవాడు స్కూల్ని, ఎంత అవుట్పుట్ తీసుకొచ్చేవాడు అనేది నాకు ప్రతిరోజు గుర్తుకొస్తుంటుంది. ఎందుకంటే నేను ఒక 11 మందిని మెయింటైన్ చేస్తున్నాను. నాకు లాస్ట్ ఇయర్ బెస్ట్ స్క్రమ్ మాస్టర్ అవార్డు కూడా వచ్చింది మన ఆఫీస్లో. సో నాకు మరో ఇష్టమైన వ్యక్తి సారు శర్మ సార్. సారు చేసేది పౌరమిత్యం.
వృత్తి విద్య, కానీ చెప్పేది ఇంగ్లీష్. అయినా మాకు సార్ పెద్దమంటుందంటే కూచిపూడి నాట్యం కూడా నేర్పేయగలరు. అలాగే ఇంగ్లీష్ని మాత్రం అత్యద్భుతంగా బోధించగలరు మనకి. మీ అందరికీ తెలుసు, నాకు శివశంకర్ సార్ అంటే ఆ రోజుకు కాదు ఈ రోజు కూడా నాకు సార్ క్రమశిక్షణ నాకు చాలా ఇష్టం. మరియు అంతయ్య సార్ గారు ఉన్నారు, మీరు ఏ రోజు కూడా ఆటలు ఆడలేదు, బట్ సారు మన స్కూల్ని తనకు ఇష్టమైన విద్యని అందరికీ బోధిస్తూ, సార్ కూడా నాకు తెలిసి మ్యాథ్స్ స్టూడెంట్ బట్ సోషల్ కన్వర్ట్ అయ్యి తన పీఈటీ వృత్తిని కంటిన్యూ చేస్తూ, నేను రీసెంట్గా విన్నాను మన స్కూల్లో విద్యార్థులు మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా కూడా పోయి సార్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించాడు. అది వాళ్ళ జీవితానికి వాళ్ళ యొక్క ప్రొఫెషన్కి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. అలాగే రాజమా మేడం, మిగతా అంజయ్ సార్, రాజా సార్లకి ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు. మా నడిచే వికీపీడియాకి స్పెషల్ థ్యాంక్స్ సార్. సోమయ్య సార్, వెంకన్న సార్, వికటకవి, చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. స్పెషల్ అట్రాక్షన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ ఆల్వేస్ నాకు ఫోటో ఉంటుంది ఇప్పుడు, అది మా షెడ్డర్ సార్. ఇది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మ్యాథమెటిక్స్. ఈ రోజు కూడా నాకు ఎలక్ట్రికల్ స్కిల్స్ బేసిక్ స్ట్రాంగ్గా ఉంటాయి. రీసెంట్గా నేను ఎల్ఎల్బి ఎంట్రన్స్ రాశాను. ఆఫ్టర్ 20 years వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఐ ఫీల్ మ్యాథ్స్లో 30కి నాకు 27 వచ్చినాయి ఓన్లీ ఇన్ మ్యాథ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ బేసిక్. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఐ థింక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ పాదాలు ఇక్కడికి వచ్చినాయి. ధన్యవాదాలు. అలాగే నా తోటి విద్యార్థులకు వెల్కమ్. నేను అమ్మార్పేట నుంచి వచ్చేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. స్టేషనరీ షాప్ ఉంది, అవి మెయింటైన్ చేస్తున్నాను. నాకు అంతవరకు ఇది అవన్నీ చేసుకోవడానికి కారణమైన మెయిన్ బేస్ 10th. ఈ 10thలో నాకు అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి అందరికీ సమయం కావాలి కాబట్టి ఫోన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వరకు నేను విజ్ఞాపతి హై స్కూల్లో చదివాను. ఇప్పుడు ఆ స్కూల్ మూతపడ్డదంటే చాలా బాధ అనిపిస్తుంది. మన సార్ వాళ్ళని ఇన్విటేషన్ కార్డు ఇచ్చడానికి పోతే ఆ స్కూల్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ అలాంటి స్కూల్లో అరేంజ్ చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. నేను అది ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇప్పుడు ప్రజెంట్ స్పెయిన్ ఫార్మాలో చేస్తున్నా, ఒక సైంటిస్ట్. లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ వల్ల చాలామంది సఫర్ అయ్యారు. అది నేను హ్యాండిల్ చేశాను అది ఇంజెక్షన్, కానీ సక్సెస్ కాలేదు. అది చాలా టైం, ఒక డ్రగ్ బయటికి రావాలంటే దానికి చాలా స్టెబిలిటీ స్టడీస్ చాలా ఉంటాయి. కానీ ఆ టైంలో ఇంజెక్షన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా ఫేస్ చేస్తున్నారు సైడ్ ఎఫెక్ట్స్ తోటి. టెంపరేచర్ స్టడీ, స్టెబిలిటీ స్టడీ చాలా ఉంటాయి. కానీ అది WHO ప్రకారము అప్పుడు చాలామంది చనిపోతున్నారు కాబట్టి అది తొందరగా రిలీజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి అలా అందరూ వ్యాక్సిన్ చేస్తున్నారు. రీసెంట్గా మన కోవిడ్ వల్ల వెంపల ప్రెగ్నెంట్ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు. అదే కోవిడ్ వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు నాగరత్న. ఇందులో కొన్ని కేసెస్ మీకు భాష వచ్చేవాళ్ళు. నేను డిగ్రీ అప్పటి నుంచి సేమ్ టీచింగ్ ఫీల్డ్లో కంప్లీట్ చేసి బీఈడీ చేసి ఎంఏ చేశాను. మొన్న పీజీపీలో ఇంకా నాతో పాటు చదువుకున్నాను. మెమరీస్ చాలా ఉన్నాయి. నేను క్లాస్లో 3 చేసినప్పుడు మా ఫ్రెండ్స్కి నా మెమరీస్ కొన్నిటిని మా స్టూడెంట్స్తో చేసుకుంటూ చాలా బాగుంది. ప్రతి టీచర్ గురించి అందరి గురించి తెలుగు సార్ కానీ తెలుగు సెంటెన్స్ అన్ని తెలుగే చెప్తాను. నేను ఏ అలంకారం చెప్పినా ఏ సెంటెన్స్ చెప్పినా నాకు ప్రతి క్లాస్లో సార్ నాకు తప్పకుండా గుర్తొస్తారు. అండ్ టీచింగ్ విషయానికి వస్తే ప్రొఫెషనల్ శర్మ సార్. అప్పుడు ఆయన మాకు అంత భయం ఉండేది. ఇప్పటికీ మైక్ పట్టుకుంటూ వస్తాను సార్. నాకు అప్పుడు ప్రతి హావీస్ వచ్చిన పాపం జస్ట్ అయితే కొడుతుంది కానీ గోడకి దిక్కునండి గుర్తుంది అసలు మాట అప్పుడప్పుడు అంటుండేవాడు. హావీస్ వచ్చిన బాబు జస్ట్ అయితే కొడుతుంది. మనకు ఇంగ్లీష్ రాదు కదా అప్పుడు. అసలు డైలాగ్ నాకు బాగా గుర్తొచ్చి నేను మా స్టూడెంట్స్ చెప్పేవాను సార్. ఇక స్క్రీన్స్ స్టడీ అవర్ 9th class స్టడీ అవర్స్ కొన్ని చాలా మెమరీస్ ఉన్నాయి. మా సాంగ్స్ వాడికి ఒకటి చెప్తున్నాం ఏమంటారు. ఒకరోజు 9th class స్టడీ అవర్ జరుగుతున్నప్పుడు నైట్ ఆల్మోస్ట్ 12 దాటింది.
అందరూ మంచి నిద్రలో వస్తున్నారు. బట్ మొదటి పుస్తకం పెట్టుకుంటూ తారీఖు ముట్టుకుంటా నిద్రలో జరుగుతుంది. సార్ ఆ రోజు లేచి గ్రామర్ అడుగుతున్నారు. నాకు బాగా గుర్తుంది, గోడ తేజ్ దౌర్తే దీంట్లో విశేషం అంటే విశేషం ఏంటిదని అడిగారు. ఎవరు సమాధానం చెప్పాలి. దాని అర్థం ఎవరు చిన్న కూర్చున్న కొంతమంది మాత్రం వారికి ఆన్సర్ చెప్తున్నారు, కానీ మనకి నిలబడుతున్నారు. మేము చిన్న కూర్చొని ఉన్నాం కాబట్టి అర్థం కాదు. గుర్రం 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 అనుకుంటే వాడికి వినపడేది. వేగంగా ప్రయత్నం అనేది మనకి అర్థం కాలేదు. ముందు వస్తువు అందులో విశేషం ఏదని అడిగారు. తర్వాత ఎవరు చెప్పకపోయేసరికి దాని అర్థం ఏంటని అడిగారు. సార్ నాకు గుర్తుంది, గుర్రం గొడెక్కుతుంది అని చెప్పారు. నాకు గుర్తుంది బాగా. నాకు దీన్ని మా స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటాను అప్పుడప్పుడు. ఇలాంటివి ఎన్నో మెమరీస్ ఉన్నాయి సార్. శశిధర్ సార్ 10th క్లాస్లో మ్యాథ్స్ టాపిక్స్ మాత్రికలు శ్రేణులు ఇప్పటికీ ఎన్నింటి ఎంట్రెన్స్ 1 అది నాకు బాగా గుర్తొస్తుంది. మమ్మల్ని బాగా ప్రాక్టీస్ చేయించారు. అది ఇక అట్లా ప్రతి టీచర్స్తో ఉంటాయి. అంతే సార్. సార్ అసలు బోర్డు మీద అసలు హిస్టరీ చెప్పడం మొదలుపెట్టిందంటే ఇంకా నాకు ఏం స్టేజ్ గురించి ఇంకా గుర్తుందంటే సార్ అంత బాగా చెప్తారు. సార్ నాకు ఇన్స్పిరేషన్ స్టార్టింగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మిగతా టీచర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సతీష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లాగే ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ చేస్తున్నందుకు మా బ్యాచ్ తరఫున మహేష్ గణేష్ తరఫున ప్రమోదిని అండ్ మిగతా వాళ్ళందరూ అందరికీ మా స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడ ఒక ఫోటో చూస్తున్నాను. నేను మాస్టర్ చేయలేకపోతున్నాను. ఇక్కడ ఉండి ఈ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా తీసుకొచ్చారు. అండ్ చివరిదాకా తీసుకొచ్చినందుకు చాలా స్పెషల్ థ్యాంక్స్. చిన్న విషయం చెప్పాలి. స్కూల్లో నేను అంత సరిగ్గా రాకపోతే కొద్దిగా ఇబ్బందిగా వచ్చేవాడిని. శర్మ సార్ని కొద్దిగా చాలా ఇబ్బంది పెట్టాను. రియల్లీ సారీ సార్. అప్పుడు తెలియని చేసి ఉంటే ఐ రియల్లీ అపాలజైజ్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్తో కూడా నాకు కొంచెం స్పెషల్గా ఎంతో అనుబంధం ఉంది. యాక్చువల్గా కూడా కొంచెం అందరం బాగా చూసుకునే వాళ్ళు అనమాట. అంటే స్కూల్ గురించి కూడా చాలా కష్టపడ్డారు శ్రీనివాస్ సారు, అంతేష్ సారు, శేఖర్ సారు. కానీ స్కూల్ ఇట్లా తీసేసారన్నప్పుడు నిజంగా మేము చాలా షాక్లో ఉన్నాము. చాలా బాధ అనిపించింది కూడా. అసలు నేను యాక్చువల్గా బీటెక్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ 10th పాలిటెక్నిక్ చదివేసేసి బీటెక్ కంప్లీట్ చేశాను. అసలు ఎలా పాలిటెక్నిక్లో చదివిన బీటెక్లో చదివిన అసలు టీచర్ అంటే మాకు ఈ స్కూల్ టీచర్సే గుర్తొస్తారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూసినందుకు. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. కాజల్ సార్ చిన్నప్పుడు మాకు చెప్పారు. యాక్చువల్లీ చిన్నప్పుడు చూడగానే భలే చెప్తున్నారు కదా, భలే కేర్ తీసుకుంటున్నారు కదా, అసలు ఇసే అనమాట. 3rd క్లాస్లో ఈసారి నా ఫేవరెట్ అనేసి. సో అండ్ అంజయ్ సార్ అన్నమాట. అంజయ్ సార్ మీరు చాలా తక్కువ మనసులో కూడా చెప్పినా కానీ మీతో చాలా అనుబంధం ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్ సో మచ్. సోమేష్ సార్ మీరు చాలా బాగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. మేము కృష్ణవేణి నేను ఏదైనా క్వశ్చన్లో డౌట్ ఉంటే కూడా సరే నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అలా కాంపిటీషన్ పెట్టుకునేవాళ్ళం. ఇంకా సరే సార్ ఫైనల్గా సోమేష్ సార్ని అడుగుదాం కావాలంటే అనేసి అట్లా ఉండేవాళ్ళం అనమాట. సో సార్ ఎలాంటి క్వశ్చన్ అయినా కానీ చెప్పేస్తారనమాట ఈజీగా. సత్యం సార్ గురించి చెప్పాలంటే కొంచెం కోపం ఎక్కువ, కొంచెం ప్రేమ కూడా ఎక్కువే. సారు క్లాస్లో బాగా వినకపోయినా అంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు కదా. సో అందరికీ లెసన్ కంప్లీట్గా వినాలి 100% మార్క్స్ తెచ్చుకోవాలి అన్నట్టే పాపం చాలా కష్టపడిపోయేవాళ్ళు. సో నేనైతే కొంచెం అది కాదని కొంచెం ఏడ్చేదాన్ని కూడా. అంటే మీరు చెప్పేది కరెక్ట్గా సార్ ఇలా సార్ అలా సార్ అని సార్ కొంచెం ఫీల్ అయినట్టు. ఐఎమ్ సో సారీ సార్. అదే నాన్న మీరు మాకు అంటే టీచ్ చేయలేదు, బట్ అంటే కబడ్డీ అలా స్పోర్ట్స్ ఉంటుంది కదా, 26 జనవరి 15th ఆగస్టు అప్పుడు స్పోర్ట్స్ పెట్టేవాళ్ళు కదా, మీరు మాకు చాలా హెల్ప్ చేస్తారు మ్యామ్.
అంటే బాగా సపోర్టివ్గా ఉన్నారు గేమ్స్ ఆడేటప్పుడు, మెయిన్ కబడ్డీలో అలాగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సీన్ సార్, మీరు మా స్కూల్కి పెద్ద పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు సార్. అది కొంచెం స్కూల్ అంటే టీచింగ్ వైజ్ వీక్లీ ఒక 4-5 క్లాసెస్ తీసుకున్నా సరే చాలా స్ట్రాంగ్గా ఉండేది. నాకు ఎందుకో తెలియదు, హిందీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు నాకే ఐడియాస్లో వచ్చేసాను మీ సబ్జెక్టులో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివశంకర్ సార్, బాగా మాకు తెలుగు రాస్తున్నాము, చదువుతున్నాము అంటే మీరే సార్ మా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే సార్ క్లాస్లో ఏంటంటే సబ్జెక్టు చెప్పే ముందు యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ ఆ సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అంటే సబ్జెక్ట్ చెప్పకుండానే బట్ వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేసి క్లాస్ మొత్తం కొంచెం పెట్టేవాళ్ళు అనమాట. బట్ చాలా టైమ్స్ నేను ఆన్సర్ చేశాను, బట్ నేను చాలా కొత్తగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ అప్పుడు ఇంకా గేమ్స్లో కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అంతయ్య సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అంతయ్య సార్ గారు. నాకు కొంచెం వీక్ అవ్వడం వల్ల మార్క్స్ పోయేవి మ్యాథ్స్లో, సో దానివల్ల 3rd, 4th ర్యాంక్ అలా వచ్చేది అనమాట. సో కొంచెం అప్పుడు ఉన్నప్పుడే కొంచెం ట్రై చేస్తే బాగుండేది అనిపించింది. ఇప్పుడు కొంచెం ఇది అనమాట మ్యాథ్స్ చూస్తుంటే కొంచెం ఇప్పుడే అయ్యో ఇంత ఈజీగా అప్పుడు చాలా కష్టపడితే కొంచెం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే బాగుండేది అని అనుకునేదాన్ని అనమాట. మళ్ళీ ఆ రోజులు వస్తే చాలా బాగుండేది, నేనే క్లాస్కి వస్తుంటే అని అనిపిస్తుంది, కానీ అది ఇంపాసిబుల్ కదా. థ్యాంక్ యూ శశిధర్ సార్ గారు. వెంకన్న సార్ గారు ప్రైవేట్ స్కూల్కి చెప్పేవాళ్ళు. సార్ గారు వెంకట కవి అని పేరు ఉంది సార్కి. థ్యాంక్ యూ సార్. వీళ్ళందరూ నాకు 1 to 10th వరకు నేను చదివాను. సో నా స్టడీలో వీళ్ళందరూ నాకు హెల్ప్ చేసినందుకు నిజంగా వాళ్ళకి చాలా పాదాభివందనం. నిజంగా మాకు టీచర్స్ అనగా మాకు స్కూల్ టీచర్సే గుర్తొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం ఉంది సార్. 21 సంవత్సరాలు సార్ సొంత కుటుంబం ద్వారా కలిసి ఉన్నాం సార్. ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేదు సార్. నా పేరు భాస్కర్, గుడ్కూరు నుంచి వచ్చేవాడిని. ఫస్ట్ టర్మ్ నుంచి ఇక్కడే చదువుకున్నాను, 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. చాలా భయపడేవాడిని. ఏ సబ్జెక్టు ఏదైనా డౌట్ ఉంటే అడగాలంటే భయం, ఎందుకో తెలియదు. ఒక చిన్నప్పటి నుంచి ఒక భయం అనేది ఉండేది. అలాగే కంటిన్యూ అయ్యేది. శర్మ రకాలు మర్చిపోయి అంటే కాదు, వెళ్ళిపోయేది. అదొకటి మర్చిపోయలేకపోయాడు. అందరు స్పోర్ట్స్ ఆడలేదు, పర్లేదు ముందుకు వెళ్తున్నాను. డిగ్రీ వరకు చదివాను, ఫార్మల్ కంపెనీలో జాబ్ చేస్తాను, ముందుకు వెళ్తున్నాను. ప్రజెంట్ గొడపల్లో ఉంటున్నాను సార్. ఇక్కడే ఉన్నాము, ఇక్కడే హాస్పిటల్ ఓపెన్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను సార్. మీ అందరూ ఆలోచించడంతో మీ అందరి ముందు ఇక్కడే ఉండాలని ఆలోచనతో ముందుకు వస్తున్నాను సార్. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉపాధ్యాయులందరికీ, నా తోటి స్నేహితులందరికీ మనస్పూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ రోజుల్లో చదువుకునే చదువులు అన్ని బైహార్ట్ చదువులు. మా గురువులు మాకు చెప్పిన చదువులన్నీ మేము బైహార్ట్ చేయకుండా చాలా బాగా అర్థం చేసుకొని చదివే వాళ్ళం. ఇప్పుడు మాకు తెలుస్తుంది అప్పట్లో ఇప్పటికీ చదువుకి ఎంత తేడా ఉందో. ఇంత బాగా చెప్పిన ఉపాధ్యాయులందరికీ నా సుమాంజలు. వచ్చి నేను 9th to 10th విజయనగరం స్కూల్ రావడం జరిగింది. అంతకుముందు వచ్చేసి హై స్కూల్లో చదువుకున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో పాటు 10th క్లాస్కు కృష్ణమూర్తి, మధుమల్లేష్, సుధాకర్, తర్వాత విక్రమ సుధాకర్ గురించి కొంచెం ఐడియా ఉంది. నర్సింగ్ సతీష్, బాలరాజు, మేమందరం 9th to 10th. ఈ మొత్తానికి అయితే నేనేమంటే నాకు ఇప్పుడు భాస్కర్ వచ్చి వీరప్ప స్టేజ్ మీద నేను చెప్పాల్సింది ఏంటంటే పెద్ద స్టూడెంట్ అయినారు, మామూలు స్టూడెంట్. నాకు ఎక్కువ ఇష్టం అంటే క్రికెట్, కబడ్డీ. క్రికెట్ అంటే కబడ్డీ మామూలు, క్రికెట్ అంటే చాలా ఇష్టం.
నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. అప్పటికి నేను జిల్లా స్థాయి టోర్నమెంట్ అన్నీ ఆడినా. అక్కడి నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు అయితే ఇంకా రావాల్సి వచ్చింది. ప్రజెంట్ నేను ఫార్మర్గా చేస్తున్నా. అంతే. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ పడాల. ఈరోజు మనం ఆత్మీయ సమ్మేళనం గురించి అందరూ ఒక దగ్గర మీటింగ్ జరుగుతుంది. అది ఫోటోగ్రఫీ ఫీల్డ్. నేను రామకృష్ణ ఉంటాను. నాకు ఇష్టమైన సబ్జెక్టు సోషల్, ఇష్టమైన సబ్జెక్టు మ్యాథ్స్. కాకపోతే నాకు 10th హైయెస్ట్ మ్యాథ్స్నే మళ్ళా. అది వేరే విషయం. ఓకే, నేను 1000 మందిలో ఫోటో తీసి భయం లేదు, కానీ ఈ 50 మంది మధ్యలో మాట్లాడడం కొంచెం ఉపయోగం. ఎక్కడన్నా అర్థం ఎక్కడ స్పీచ్ కొంచెం వెయిటింగ్. ఓకే, అందరూ ఉపాధ్యాయులకు నమస్కారం. నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు సుధీర్ అంటే మా బాబాయ్ అంతే సార్. ఆ తర్వాత హిందీ అంటే నేను నార్మల్ స్టూడెంట్నే. దానివల్ల నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ ఓకే ఎట్లా. ఓకే, థ్యాంక్ యూ. విషయం మాట్లాడినా మంచిగా మాట్లాడండి. చాలా మాట్లాడాలనుకుంటే చాలామంది ఎంతో చెప్పాలనుకుంటే రాగానే కొంచెం భయపడుతున్నారు. నేను గమనిస్తున్నాను. మీరు ఏం భయపడకండి. మీ అనుభవాల్ని అనుభూతుల్ని చెప్పండి. మీ తర్వాత సార్ వాళ్ళందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. 21 సంవత్సరం తర్వాత అందరినీ కలిసి మాతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సార్ అయితే మంచి ధైర్యాన్ని ఇచ్చిండు. సింగ్ సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడమని, అంటే మనలో ఉన్న ధైర్యాన్ని మనకు రిపీట్ చేయడం, అంటే చిన్నప్పుడు చేసిరు మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేసి ప్రతి ఒక్కరూ మాట్లాడండి. ఎందుకు అంటే ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడండి అని మంచి మాట చెప్పారు. మాకు మళ్ళొకసారి ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరూ వచ్చి మీరు కూడా మీ పేరు, మీరు చేస్తున్న ప్రొఫెషనల్ చెప్పండి. నేనైతే టైలరింగ్ చేస్తూ బ్యూటిషియన్ చేసుకుంటూ ఇంట్లో వ్యవసాయం చేసుకుంటూ ప్రస్తుతం వెస్టేజ్ బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రవీణ్ రెడ్డి, ప్రమోద్ మేడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. విజ్ఞానం చేసుకుంటూ వచ్చేసాము. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. నాకు ఇక్కడ శ్రీధర్ సార్, శర్మ సార్, అంతే సార్, శంకర్ సార్, సీన్ సార్ వీళ్ళతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరికీ వచ్చింది 9th 10th కదా. అంటే నాకు బాగా గుర్తుంది ఒకటంటే, నేను 9th క్లాస్ రాగానే ఒకరోజు నన్ను కొట్టిండు. కొడితే నేను ఇంటికి అవి మా నాన్న చెప్పిన. అయితే చెప్పగానే మా నాన్న మా బాయ్ దగ్గర నుంచే పోతున్నాడు సత్యసారి రోజు. అయితే అది ఆపిందంట, ఎందుకు వెంటని చెప్పేసి. అయితే ఆ రోజు మళ్ళీ ఇలానే ఉండేది. మళ్ళీ సార్ అంటే సీన్ సార్ చెప్పిండు. సీన్ సార్ నన్ను గెలిచాడు, అడిగిండు. ఏం లేదని చెప్పేసి సార్ ఏం చెప్పట్లేదని చెప్పేసి అయిపోయింది. నా లైఫ్లో గుర్తుండేది అది ఒకటి స్కూల్ అంటే నాకు జ్ఞాపకం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రొటీన్ కానీ ఈ మా శాలిగ్రామ మండలం మొత్తం ఫీల్డ్ విజిట్ ప్లస్ మార్కెటింగ్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు స్వాతి. స్కూల్ ఇప్పటికీ స్కూల్లోకి వెళ్తే పిల్లలకి అదే చెప్తాం. అప్పుడు ఒకసారి స్కూల్లో టీచర్ని కలవాలంటే ఎంత ఇది ఉండేది. మా పేరెంట్స్ ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా సార్ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఏమేమి చేయాలని చెప్పి
థ్యాంక్ యూ. 100 మార్క్స్ కొట్టేశారు కిషోర్ గారు. ఫ్రెండ్స్ లంచ్ టైం అయితే మాకు అర్థమవుతుంది కానీ క్లాస్ కొట్టండి ఫ్రెండ్స్, కొంచెం ఓకే తెచ్చుకొని. నా పేరు సోమన్ కిషోర్ బాబు రామగిరి. ముఖ్యంగా గుర్తించవలసిన విషయం సీన్ సార్ అందరి గ్రహకు గొప్ప గుర్తేది గ్రహకు పిటారా అట్లే శర్మ సారు నాకు చిన్నప్పుడు కొట్టిండు చోటు మీద, ఇప్పటికి నా చోటు పడుతుంది సరిగా. ఈ విషయంలో మా అమ్మ సార్ని అడగడం జరిగింది, క్షమించండి. నేను వచ్చి నల్గొండలో రైల్వే డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిక్గా జాబ్ చేస్తున్నాను, నల్గొండ స్టేషన్లో. ధన్యవాదాలు. తోటి విద్యార్థులకు చిన్ననాడు బోధించినటువంటి మా గురువులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మా గురువులు మాకు బోధించింది ఒకటే, మనకు ఎలాగెలా ఉండాల్సింది ఆత్మవిశ్వాసం, మన మీద మనకు నమ్మకం ఉండాలని నేర్పించారు. అదే స్ఫూర్తితో మేము ఇప్పటికీ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటున్నాము. మా గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనానికి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదములు. నా మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడదు కానీ టైం లేదు కాబట్టి మా శర్మ సార్ గారు ఒకసారి నన్ను కొడితే పలిగిపోతే నేను స్కూల్ వెళ్ళాలని మానేసిన. మా నాన్న దేశుడు కొల్లనే కొన్నాడు కానీ మా పెద్ద ఆయన ఉండే, ఆయన మార్కెట్కు వాటర్ నట్టు దేపాన్ని పంపిస్తే అప్పుడు మన ఎంబాస్ సార్ గారు పిలిచి నువ్వు ఎందుకు రావట్లేదు అని పిలిచి ఏమన్నా నువ్వు రా అని అప్పుడు అంటే నేను మళ్ళీ స్కూల్కి రావడం జరిగింది. అందులో నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న శంకర్ సార్ గారికి, అంజయ్ సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పటికి కూడా లైఫ్లో కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఎన్నో మంచి విషయాలు చెప్పుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న అన్నమేర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నా. థ్యాంక్ యూ. బండమేగూడ నుంచి వెళ్ళి వచ్చేది సైకిల్ మీద. ఓన్లీ 10th క్లాస్ వరకే వచ్చిన నేను. 9th వరకు చదివినాను. తర్వాత 10th విజ్ఞాన జ్యోతికి వచ్చినాను. కాకపోతే నాకు చాలా స్టడీ అంటే చాలా వీక్ ఉండేది. ఇప్పటికి కూడా వీకే, కాకపోతే మ్యాథ్స్ మటుకు పర్ఫెక్ట్ ఉండేది. ఇప్పటికైనా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మడమగూడెంలో మా ప్రైమరీ స్కూల్లో ఎక్కడ సార్ అని వచ్చాయి, అప్పుడు గవర్నమెంట్ వచ్చేది. సార్ బాగా చెప్పేది మ్యాథ్స్. ఇప్పుడు కూడా ఏ స్కూల్కి పోయినా మ్యాథ్స్ ఏ సార్ అని బాగా చెప్పేది. కాకపోతే మిగతా సబ్జెక్టు మనకు అవ్వకపోయేది, మనం చదవకపోయేది. ప్లస్ నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళోనే ఉంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన సార్లకి, మేడం గారికి, అమ్మ మేడం గారికి, ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మొదటిగా మాట్లాడాలంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను 10th వరకు చదువుకున్నాను. ఎక్కువ తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ ఏది చదివి ఓన్లీ 10th వరకు జ్ఞాన జ్యోతిలో కంప్లీట్ చేశాను. 8, 9, 10th వరకు జ్ఞాన జ్యోతిలో చదువుతున్నాను. దాని మూల కారణం ఏది 10th వరకు కూడా చదువుకోవడానికి మూల కారణం ఎవరంటే పిసి సార్ గారు. ఆ 10th వరకు కూడా చదువుకోవడానికి మూల కారణం పిసి సార్ గారే. ఎందుకంటే అది చాలా చాలా ఒక స్టోరీ, చాలా స్టోరీ ఉంది. ఏది నాకు ఈ చదువువద్దు ఏదొద్దు అన్న ఏది అనుకొని నేను 10th క్లాస్లో ఒక 2 months తప్పించుకొని పోయింది నేను నల్గొండకి. ఆ టైంలో ఏది ఆ ఫోన్ లేవు, ఏది లేకున్నా కూడా అంటే ఏది నేను ఏది ఒక పర్సన్ని పెట్టి నేను నల్గొండ ఒక పర్సన్ పంపించి నన్ను వెంటాడి మొత్తం నన్ను మన తీసుకొచ్చి సార్ ఎంత నా గురించి ఎంత ఇచ్చేసిందో నా లైఫ్లో ఒక మెమొరీ అంటే మేము చాలా మెమొరీ సార్ నాకు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ప్లస్ అంతే సార్ది చెప్పుకోలేని నా ఒక మెమొరీ అది. ఎందుకంటే స్పోర్ట్స్లో చాలా 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 ఎంకరేజ్మెంట్ చేసింది.
అరే నీకు నువ్వు చదువుకున్నావు యావరేజ్ స్టూడెంట్వి అయినా పర్లేదు చదువుకో, నీకాడ ఒక స్కిల్ ఉంది, డెవలప్ చేసుకొని ఒక కబడ్డీ మంచిగా ఆడతావు రాని నన్ను ఒక మండల స్థాయిలో ప్లస్ డిస్ట్రిక్ట్ స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకెళ్ళిండు. కాకపోతే ఎంత ఇది చేసిండో నా గురించి ఎంత పాడుపడిండో కానీ నిలబెట్టుకోలేదు. సారీ సార్, ఏమనుకోకండి సార్. ఒక టైల్స్ ప్లంబింగ్ వర్క్ చేస్తున్నాను సార్. కానీ ఆ స్కిల్లో నేను నెంబర్ 1గా ఉన్నాను సార్. చాలా 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 సార్, చాలా థ్యాంక్స్. అది కూడా మీ వల్లనే మీ స్కిల్ వల్లనే. అంటే అలా మాట్లాడే విధానం నాకు మన క్రమశిక్షణ నేర్పింది మాత్రం విజ్ఞాన జ్యోతి 100% నాకు మాత్రం క్రమశిక్షణ నేర్పింది విజ్ఞాన జ్యోతి. ఫస్ట్ నాకు నా స్కూల్ ఫ్రెండ్ పరిచయం అయింది పడాల్ సింగ్. నాకు ధైర్యాన్ని సపోర్ట్ లెక్క చాలా చాలా భయం. స్టడీ అంటేనే భయం, అసలు చదువుకోవడం అంటేనే భయం. కానీ సీన్ గాడు కొద్దిగా ఫ్రెండ్, వాడు కొద్దిగా బ్యాక్ బోన్ వాడు. ఇంకా చెప్పుకోవాలంటే బాగా ఉన్నాయి, అందరు ఫ్రెండ్సే కాదంటలేను, చాలా అందరూ క్లోజ్ ఫ్రెండ్సే. సుబ్రహ్మణ్యం సార్ గురించి అంటే సుబ్రహ్మణ్యం సార్ చూస్తే నాకు భయం, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, ఏది రాదు. ఆయనకు ఒక 20 మార్క్స్ పేపర్కి 15 తక్కువ అయితే ఇక మన చేతులు వాతో పడేది మనకు, అవునా కదా? అంతే కదా, 20 మార్క్స్ తక్కువ వస్తే కథ మీ చేతులు వచ్చి ఆ భయాన్ని కూడా సార్ అలా చూపింది. తప్పులు ఉంటే కొంచెం క్షమించండి, క్షమిస్తాను. మీరు క్షమించబడి క్షమిస్తారు. సారీ. మోర్ దగ్గర దాచుకున్నాను, నన్ను చూసి లోపల దాచుకున్నాను. నేను ఎక్కడ చూస్తుంటే అవపడబెట్టి ఎక్కడ నేను చూసాను కోరికింది. మోర్ లోపలికి దాచుకున్నాడు, మీరు పరిచయం. తర్వాత దగ్గర చూసి నేను ఉన్నారా నీకేం కాదు, నువ్వు చదువు రాకుండా బడికి రా, నేను చూసుకుంటానని చెప్పి అప్పుడు దగ్గర తీసుకున్నాను. ఓకేనా? కానీ ఇవాళ వెంటనే ఎంతో క్లుప్తంగా అంత ధైర్యంగా మాట్లాడాలంటే చూడండి. థ్యాంక్ యూ సార్. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ శుభమధ్యాహ్నం. ఆల్రెడీ టైం 2 వస్తుంది కాబట్టి నాకు విజ్ఞాన జ్యోతి హై స్కూల్ అంటే అదొక ఎమోషన్. ఎందుకు అంటే నేను అమ్మగారి దగ్గర కాకుండా అమ్మగారి దగ్గర చదువుకున్నాను. 2009 నుంచి నేను టీచింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నాకు 11 years ఎక్స్పీరియన్స్ తర్వాత ఆఫ్టర్ కరోనా నేను హోమ్ మేకర్గా ఉంటూ ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తూ మన శివశంకర్ సార్ దయ వల్ల, అంతే సార్ గారు వాళ్ళకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల నాకు తోచిన పోయేటి నేను రాసుకుంటూ ఉన్నాను. ఓకే, ఎస్పెషల్గా చెప్పాలంటే కాజిన్ సార్ హిందీ చెప్తున్నప్పుడు ఆల్రెడీ తెలుగు వాళ్ళు నేర్చుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళేంటి అని నాకు ఒక కన్ఫ్యూజన్ ఉండేది. వాళ్ళు ఇన్ని ఉంటాయా, ఇంకా అంటే ఇంకెన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇలాగా నాకు అప్పట్లోనే భయం వేసేది. అజయ్ సార్కి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా స్కూల్ పిల్లల విషయంలో డౌట్స్ ఉన్నా, నన్ను పిల్లలు ఏమని అడిగినా నాకు రాకపోయినా ఒక నిమిషంలో కాల్ చేస్తే అలా కాదురా ఇలా ఇప్పటికీ నాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అజయ్ సార్ గారు. సోమే సార్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బుక్ చూడకుండా, బుక్ తెరవకుండా ఎలా ఆన్సర్ చేయాలో నేను సోమే సార్ చూసే నేర్చుకున్నాను. ఇన్ని గణం ఎలా గుర్తుంటాయి సార్ అంటే స్టోన్ సింబల్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పేవారు. నేను ఇప్పటికీ అదే ఫాలో అవుతాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సత్యం సార్ గురించి వస్తే మహాలక్ష్మి, ఎంతమంది మహాలక్ష్మిలు ఉన్నారు సార్ మీకు? ప్రతి ఒక్కరిని మహాలక్ష్మి +, అని సంబోధిస్తూ ఉంటారు. సైన్స్ కూడా ఉండి అమ్మమ్మ దగ్గర చదువుకున్న వల్లనో లేకపోతే తను చేసిన ఎంకరేజ్మెంట్ వల్ల నాకు తెలియదు. ఇప్పటికీ తనని అమ్మ అని పిలుస్తాను, మమ్మీ అనే పిలుస్తాను. తనతో నాకున్న బాండ్ అలాంటిది. వెంకన్న సార్ ఎస్పెషల్ నాకు కొంచెం అయితే అని నాకు 10th క్లాస్ అయిపోయేంత వరకు నాకు తెలియదు సార్. సీరియస్లీ వికటకవి అని మీరు పేరు తెచ్చుకున్నారు కదా, నేను ఎప్పుడైనా స్పీచ్ ఇవ్వాలి అంటే మా స్కూల్లో మీరు చెప్పిన నంది పంది అవార్డు మాత్రం తప్పకుండా చెప్తాను సార్. ఇప్పటికీ మీకు గుర్తుందా ఫ్రెండ్స్, నంది పంది అవార్డు స్టోరీ సార్ చెప్పింది? క్లాస్ రూమ్లో తరగతి గదిలో అందరూ కూర్చున్నప్పుడు 2 పిల్లలు మాట్లాడుతూ ఉంటే తరగతిలో ఉన్న మాస్టారు ఒకరిని లేపి తను అడిగిన క్వశ్చన్ మీద అడుగుతాడు. అసలు సైలెంట్గా ఉన్న అబ్బాయి జీవితంలో ఏమెదుగుతాడో ఏమో నాకు తెలియదు, కానీ పంది అవార్డు అని చెప్పిన అబ్బాయి మాత్రం జీవితంలో సక్సెస్ అవుతాడు అని అప్పట్లో ఒక స్టోరీ చెప్పేవారు. నాకు ఇప్పటికీ అది గుర్తుంది సార్. అండ్ శరీర్ సార్ గురించి చెప్పాలంటే మ్యాథ్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్, అండ్ ఇష్టమైన సబ్జెక్ట్. నన్ను సార్ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు, చాలా బాగా చెప్పేవారు.
ఇప్పటికీ సపోర్టివ్గా ఉంటారు శరీర్ సార్ గారు. ఆయన నెక్స్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా సార్, తను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా. సుబ్రహ్మణ్యం సార్ గురించి చెప్పాలి అంటే, సుబ్రహ్మణ్యం సార్ గారు నవ్విస్తూ నా క్లాసెస్ చెప్పారు. ఇంగ్లీష్ నాకు రాకపోతే మళ్ళీ ఎస్పెషల్లీ అడిగితే ఇంత ఇంగ్లీష్ నేనేమన్నా స్టోరీ రాసుకొని వెళ్ళినా కానీ సార్ దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి అంటే మళ్ళీ అక్కడ గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా అతను మాకు బాగా చెప్పారు. అంతే సార్ గారు అప్పుడు చేసిన మిస్టేక్స్ వల్లని, అంతే సార్ గారు మిస్టేక్స్ కరెక్షన్స్ చేసినందువల్లని శివశంకర్ సార్ తెలుగు బోధించడం వల్ల నేను ఇంత బాగా రాయగలుగుతున్నాను, ఇంత బాగా రాస్తున్నాను, తొందరలో బుక్ పబ్లిష్ చేస్తానని అందరి ముందు తెలియజెప్తున్నాను. శ్రీని సార్ గురించి చెప్పాలి అంటే మిగతా మా నలుగురు ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పాలి. నేను అసలు స్కూల్కి 10th క్లాస్లో ఇంట్రెస్ట్గా వచ్చాను, కానీ నేను స్కూల్కి రాను, నాకు కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది అని రోజు దాక్కుంటే శ్రీని సారు ఆయన మా ఫ్రెండ్ పీస్వాత్ వచ్చి నన్ను స్కూల్లో పడేసేవారు. నేను రాను స్కూల్కి అని ఎంత చెప్పినా కానీ వినకపోయేవారు. నాకు కడుపు నొప్పి ఉంది అన్నా కానీ అసలు వినకపోయేవారు. స్టిల్ ఈ రోజుకి నాకు ఏదైనా అవసరం ఉంది, నాకు హెల్త్ బాగోలేదు అన్నా కానీ సిహెచ్ స్వాతి సార్ చాలా సపోర్టివ్గా చాలా హెల్ప్ చేసింది. లైఫ్లో ఎక్కడ ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అనేది మాత్రం మా ఫ్రెండ్స్ నేర్పించారు సార్. విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ నాకు ఒక ఎమోషన్ సార్. మళ్ళీ ఈరోజు వెళ్ళిపోతే నేను ఇంకా ఈ ఊరికి తిరిగి రాలేను సార్. చదువు కాకుండా బయటి సంబంధించిన విషయాలు చాలా దాని ద్వారా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గుంటూరు నుంచి వచ్చేవాడిని. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం అంటే అందరూ లేవని పెట్టి చేస్తుంటారు, నేను అలా కాదు. టెక్నాలజీ వ్యవసాయం అంటే ఒక వ్యక్తి మొత్తం మెషిన్ ఇచ్చి నేను మీ మిషన్ కొనుగోలు చేసి ఈ శాలిగానూరు మండలంలో దాదాపు ఒక ఆనకాలం 500 ఎకరాల దాకా వేస్తాం. మేము విత్తనం ఓన్లీ ఒక ఇంటి మనిషి మాత్రమే చేసుకోవాలి వ్యవసాయం అన్నమాట. అట్లా నేను చేసేది ప్రస్తుతం నేను వ్యవసాయం మీద ఆధారపడి నేను చేసేది కూడా ప్రతి సంవత్సరం అందరూ ఒక కారు చేస్తారు, నేను 2 సార్లు చేస్తాను వ్యవసాయం. అది ఎట్లా అంటే మొత్తం మిషన్తోనే, నేను ఎదుటి మనిషి మీద ఆధారపడను. ఓన్లీ నేను ఒక్కనే, నాకు అన్ని రకాల మిషన్లు ఉన్నాయి. అది ధన్యవాదాలు. నా తోటి మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను విజ్ఞాన జ్యోతి హై స్కూల్లో శిశు నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. నాకు చాలా సంతోషం ఇచ్చింది. నేను శిశు అంటే నేను విజ్ఞాన జ్యోతి స్కూల్లో జాయిన్ అయినప్పుడు నేను ఎగ్జాక్ట్లీ 0లో ఉండేవాడిని. 0లో ఉన్న నన్ను సక్సెస్ నిలబెట్టిన మా గురువులందరికీ మనసా వాచాకరమైన ధన్యవాదాలు తెలుసుకున్నాను. సక్సెస్ అంటే మన కాదు, సక్సెస్ అంటే కార్లు కొనడం కాదు, బంగ్లాలు కొనడం కాదు. సక్సెస్ అంటే హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మీ అందరి సపోర్ట్ వల్ల. ప్రజెంట్గా నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను. ఆ సక్సెస్కి కూడా మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఇచ్చిన సందేశాలు, నేను అది మాటల్లో చెప్పలేను సార్, సమయం తక్కువ, టైం లేదు కాబట్టి తక్కువనే మాట్లాడుతున్నాను. నేను ఈరోజు ఈ సక్సెస్ని అనుభవిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక్కడికి వచ్చి ఆఫ్టర్ లంచ్ తర్వాత మిగతా ప్రోగ్రామ్ కంటిన్యూ చేసి మీ మనోభావాలను మాతో పంచుకొని మా గురించి కూడా మీరు చెప్తే మేము ఆ రోజు ఎలా ఉండేవాళ్ళం, ఎలా ఏం చేసేవాళ్ళం అనేది తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి, ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనం మాట్లాడుతున్నామంటే దీని వెనకాల చాలామంది కృషి ఉంది సార్. నిజంగా అంటే మేము గ్రూప్లో మెసేజ్ చేసినప్పుడు కొందరు స్పందించిన వాళ్ళ కోసం కూడా మేము చాలా మోటివేట్ చేసేవాళ్ళం. మనం కలవాలి, కలిసి మనోభావాలు మనం ఒక ఫ్రెండ్స్ లాగా కలవడమే కాదు, రేపు ఎవరికి కష్టం వచ్చినా మనమున్నాము ఫ్రెండ్స్ కోసం అని చెప్పే ఒక వేదిక ఇది. రేపు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. నా పేరు పిల్లర్, మాది కడవేడి గ్రామం, వరంగల్ డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి వచ్చి స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా.
జరిగే జాతరలోన మన ఉట్టెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకు స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సుమాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. చెలిమి చేసింది అల్లా ఇంటి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దారుంది. ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న, ఇక ఇంతకు మించినదేముంది. చూడరా పవిత్ర బంధం ఆరేవా ఇదే విచిత్రం, సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా తూర్పు దిక్కున వేకువలాగా కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కలకాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 హ్యాపీ డేస్. నా యొక్క శుభోదయం. అంటే నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చేందుకు నా యొక్క ధన్యవాదాలు. మాట్లాడను 100 మందిలో మాట్లాడతాను కానీ ఇలా మాట్లాడలేదు నేను.
25 years సార్, 22 years ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బాల్యంలో సక్రమంగా విజ్ఞాన జ్యోతి అనే స్కూలే ఒక బ్రాండ్. క్రమశిక్షణ కానీ మరి పట్టుదలకు కానీ విద్యార్థులు కూడా ఈ స్కూల్లో చదువుకున్నారు అంటే గుర్తు ఏంటంటే 2 చేతులతో జోడించి నమస్కారం చేయడం. ఎక్కడైనా బయట నిలబడి ఎవరన్నా నమస్తే సార్ అంటే 1 చేతులు పెడతారు, కానీ మన స్కూల్లో చదువుకున్న విద్యార్థులు చూడండి 2 చేతులతో జోడించి నమస్కారం చేస్తారు. దట్ ఈస్ ద ట్రెడిషనల్ సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయమే అది నేర్పించడం. సెల్ఫ్ రెస్పెక్ట్, మనల్ని మనం గౌరవించుకోవడం, ఇతరుల్ని గౌరవించడం, అది ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కొంతమంది ఫీల్ అయ్యారు, నేను ఇందులో చూశాను, మేము వ్యవసాయం చేస్తున్నాం కదా, మేము ఏ జాబ్ చేయట్లేదు అనే ఫీలింగ్ కూడా నేను ఎప్పుడైతే అబ్జర్వ్ చేశాను. కానీ వ్యవసాయం చేసినా కూడా ఉద్యోగంతో సమానంగా ఎక్కువే. యూ డోంట్ ఫీల్ అట్లా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ ఈ విషయం మీకు తెలుసు. కాబట్టి వ్యవసాయదారుడు నేనే అసలు కదలదు ముందు బండి, అర్థమైందా? కాబట్టి ఎటువంటి ఫీలింగ్ పెట్టుకోకూడదు. వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి 10 మందికి ఉపాధి కల్పించడం మీ అందరికీ తెలుసు. 10 మందికి వ్యవసాయం చేస్తే 10 మందికి ఉపాధి కలుగుతుంది. అటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాకు ఇంకా చాలా ఎక్కువ సంతోషం. మీ తల్లిదండ్రుల కన్నా కూడా మీకు మంచిగా మార్కులు వచ్చి మీరు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అరే మా శిష్యుడు రా అని చెప్పి పక్క వాళ్ళకి చెప్పుకొని మేము ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఓసారి ఇట్లాగే హైదరాబాద్లో వెళుతున్నా, నేను బండి మీద పోతుంటే చాదర్ఘాట్ చౌరస్తా దగ్గర సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడే వరకల్లా దగ్గర పోయిన కొద్ది అయితే నేను కూడా వెళ్ళేవాడిని. సిగ్నల్ పడే వరకల్లా ఆపాను బండి. ఆపే కూడా బైరన్ బండి ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతని పేరు ఐడియా లేదు, బొమ్మలపల్లి సత్తయ్య. చూస్తే నేను గుర్తుపట్టలే, ఐ డోంట్ రికగ్నైజ్ హిమ్. నేను అతను ముందు గుర్తుపట్టలే. సరే ఎవరో ఉండొచ్చు తెలిసిన వాళ్ళు కూడా నమస్తే అన్న. సార్ ఎక్కడికి పోతున్నారు సార్ అంటే ఇట్లా పోతున్నారన్న. సరే సార్ మంచిది అన్నాడు. మళ్ళీ నేను బండి ఆపినంతసేపు అక్కడికి వచ్చి మాట్లాడాడు. తర్వాత జాగ్రత్త సార్ అన్నీ ఉన్నాయా అని అడిగాడు. అంటే లైసెన్స్ కానీ ప్రతి ఒక్క ఎవ్రీ1 ఉన్నదా లేదా అని చెప్పి అడిగాడు. అన్నీ ఉన్నాయి రా, లేదు అసలు బయటకు వెళ్ళాను అని చెప్పన్న. ఎందుకంటే సమాజంలో ఎంత దూరం పోయినా మనల్ని గౌరవిస్తారు, మనం కూడా ఆ విధంగా గౌరవించబడాలి. మీరు కూడా అర్థమైందా? విజ్ఞాన జ్యోతి స్కూల్లో చదివామంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను చిచ్చోటుగా తీసేవాళ్ళు, తిరిగేవాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. అందరూ ఎక్కువ కానిస్టేబుల్ లాగా పోయినారు, ఎక్కువ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసులకు పోయినారు, ఏది సాఫ్ట్వేర్గా చాలామంది పోయినారు, మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇప్పటికీ నేను నా ప్రొఫెషన్ తెలుసు కదా మీకు, పౌరవైద్యం. నేను ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు కనిపిస్తే మంచి గౌరవిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం చెప్తారు, సార్ మీరు ఆనాడు మంచి చెప్పినప్పుడు మీ స్కూల్లో ఆనాడు మంచి చెప్పారు కాబట్టి మా పిల్లలంతా షైన్ అయ్యారు, దానికి కారణం మీ స్కూలే అని చెప్పంటారు. ఇప్పటికి కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. విజ్ఞాన జ్యోతి స్కూల్ అనేది ఒక ఫ్యామిలీ, అది ఒక నాట్ ఏ డివైడెడ్, అది ఒక కమ్యూనిటీగా ఒక ఫ్యామిలీగా ఉంది. ఒక టీచర్సే కానీ మా కొలీగ్సే కానీ మీరు కానీ మీరందరూ మా పిల్లలే, అర్థమైందా? మీరు పేరెంట్స్ దగ్గర ఉండి అది కొద్దిసేపే ఉంటారు. పొద్దున వచ్చారంటే సాయంత్రం 4-5 దాకా స్కూల్లోనే ఉండేవాళ్ళు. మా పిల్లల కన్నా ఇంకా ఎక్కువే. కాబట్టి మీరు కూడా మీ పిల్లలను ఇంకా ఉన్నత స్థానం మంచిగా చదివించండి. మరి ప్రైవేట్ క్లాసులు కానీ నైట్ క్లాసులు కానీ ఏ స్కూళ్ళలో పెట్టిన నైట్ క్లాసులు ఆనాడు ఆ విధంగా పెట్టామంటే సరే. ఒకసారి ఇప్పుడు మీకు క్రాఫ్ట్ టైంలో ఇచ్చేవాళ్ళు డబ్బులు కూడా ఉన్నత స్థానంలో ఉండి మీరు మంచిగా దీర్ఘాయుష్మంతులై మంచి అష్టైశ్వర్యాలతో తొలగించుకుంటూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం. ఎవరు ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం అంటే మటుకు చాలా గొప్ప విషయం. ఈ చేసినందుకు కూడా మీ అందరికీ కూడాను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీరు మీ కుటుంబ సభ్యులు బాగున్నారా? అందరూ చెప్పండి, బాగున్నారా? వెరీ
ఫస్ట్ మనం సంతోషంగా ఉన్నప్పుడే ఈ స్టేజ్ పైన కట్టుకోవడం. ఇలా నేను వస్తుండే మీకు ఎవరో తెలియదు, ఒక పెద్దమ్మ కూడా మీకు ఆశీస్సులు ఇచ్చింది. ఆ ఘనత మీకు తగ్గుతుంది. ఎట్లా అంటే నేను వస్తుండే బిడ్డ ఏడిపోతున్నా అన్నది. అంటే పెద్దమ్మ, నేను శాలికారాలలో 21 సంవత్సరాల క్రితం స్కూల్ చెప్పిన, ఈరోజు ఆ పిల్లలు ప్రోగ్రాం చెప్పారు, నేను పోయి వస్తున్నా పెద్దమ్మ అని చెప్తే ఆ పెద్దమ్మ ఏమన్నా తెలుసా, కొరక ఇవాళ రేపట్ల అవసరం తీరినాక వాడుకొని అవతల పడేసేవాళ్ళే. కానీ 21 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు నిన్ను రమ్మన్నారంటే వాళ్ళ గొప్ప మనసు ఎలా ఉందో ఈరోజు నాకు అర్థమైంది బిడ్డ అని. నాతో పాటు మీకు కూడా ఆ పెద్దమ్మ ఆశీస్సులు తగ్గినాయంటే అది మీకు పెద్ద వరంగా నేను భావిస్తున్నాను. 20 సంవత్సరాల తర్వాత 32 మందితో పాటు మీతో పాటు మా ఉపాధ్యాయులు, మేడాలు అందరం ఈ స్టేజ్ మీద కలుసుకోవడం అనేది ఒక పండగ వాతావరణం కనపడేది. మాది కూడా ఎన్నో పండుగలు కూడా నేను మిస్ చేస్తాను. 5 మేనగోడళ్ళు, 12 మంది మేనల్లులు, 5 అక్కలు, పెద్ద కుటుంబం. వీళ్ళందరితో పాటు ఏ ఫంక్షన్ వచ్చినా నేను అటెండ్ అవుతాను. ఇవాళ ఈరోజు మీ కుటుంబంలో నన్ను ఒకరిగా చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ స్కూల్ బ్యాగ్లో ఏముంటుందో ప్రవీణ్ చెప్పగలుగుతారా? ఎవరన్నా చెప్పండి. స్కూల్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి? పుస్తకాలు, పెన్నులు, నోట్బుక్లు. అవేనా ఉండేది? చెప్పండి, అవేనా? అవే అనుకుంటే పొరపాటు. ఆ బ్యాగులో తల్లిదండ్రుల ఆశలు నిక్షిప్తంగా ఆ బ్యాగులో పొందుపరిచి ఉంటాయి. అర్థం చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది, అర్థం చేసుకోకపోతే అజ్ఞానం కలుగుతుంది, మిశ్రమం చేసుకుంటే పరమార్థం కలుగుతుంది. ఇక ఏ సమస్య వచ్చినా కలబడి నిలబడి సాధించాలి. లైఫ్లో మంచి చెడు అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఒక్కొక్క అడుగు వేయాలా వద్దా. మన వెనక ఒక కుటుంబం, భార్య, పిల్లలు, మన బంధుమిత్రులు అందరూ ఉంటారు. మరి ఏది ఆలోచన చేసినా జాగ్రత్తగా అడుగులు వేయండి. మరి విద్యాంజలి స్కూల్కి రావడం అనేది జరిగిందంటే అది సీన్ సార్ యొక్క చదువుతోనే నేను కూడా రావడం జరిగింది. సీన్ సారు నా క్లాస్మేట్ అయినా కూడా ఆ సార్తోని నేను ఎన్నో పాలు పంచుకోలేదు. మరి అదేవిధంగా మాది కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉండే, అది సార్ ఇంతవరకు 30-40 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు చేస్తలేదు. మరి ఎప్పుడు చేస్తారో ఆ సీన్ సార్ గారుగా. దాంట్లో కూడా కన్వీనర్ సీన్ సారే ఉంటాడు. అది కూడా మేము కూడా ఇట్లనే సార్లను కూర్చోబెట్టి చూడాలని కూడా మేము కూడా కళలు కంటున్నాం. ఆ కళలు మరి ఎప్పుడు తీరుతుందో నాకే తెలుసుకోలేదు. మీరు ఇంత కృషి చేసి ఇంత దిగ్విజయంగా చేసినందుకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ దగ్గర జాగ్రత్తగా ఉన్నటువంటి చిన్నారులకి నా అభినందనలు, నా ఆశీస్సులు. ఇది 2003-4 బ్యాచ్ అంటే యాక్చువల్గా మీతోటి నాకు తక్కువ అనుబంధం. జస్ట్ నేను మీ స్కూల్ నుంచి వెళ్ళేసరికి మీరు 8th క్లాస్లో ఉన్నాను అనుకుంటా. 7th 8th మాత్రం 8th మిడిల్లో వెళ్ళిపోయాను, 7th ఫుల్గా చెప్పాను అనుకుంటున్నాను. అయితే ఈ కొద్దిపాటి కాలంలో విజ్ఞానజ్యోతి స్కూలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డది. యాక్చువల్గా ఈరోజు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను అంటే ఈ పాఠశాలనే ఒక కారణం అని భావిస్తున్నా 100%. ఎందుకంటే నేను 2002 డిఎస్సి రాసి ఆ డిఎస్సిలో కొన్ని మార్కులతోటి డిఎస్సి రాసి ఇక్కడికి వచ్చాను. వస్తుందని ఆశ కానీ రాలేదు. అయినా పట్టు వదలకుండా ఈ స్కూల్లోనే ఉంటూ నా జ్ఞానాన్ని పెంచుకుంటూ అతి తక్కువ ఆ రోజు ఉన్నటువంటి శాలరీస్ అయినా శాలరీ తక్కువ నేను ఆశించలేదు. ప్లస్ నా జ్ఞానాన్ని నేను పెంచుకోవడం వరకు మీతోటి నాకు వచ్చింది నేను చెప్పుకుంటూ నా జ్ఞానాన్ని పెంచుకుంటూ సార్ల సహకారంతో మళ్ళీ 2001 డేస్ పడగానే ఏమంటే సార్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ వస్తారని సార్ అని చెప్పేసి పోయి ఎగ్జామ్ రాసి వచ్చి మళ్ళీ ఇదే స్కూల్లో చేరాను. నాకు అలా 10th క్లాస్ బ్యాచెస్ 3 బ్యాచెస్ పనిచేసిన, కానీ 3 కూడా పూర్తిగా పనిచేయలేదు.
3 బ్యాచ్లకు నేను చెప్పినాను, కానీ ఏ బ్యాచ్ కూడా 100% నేను పూర్తి చేయలేకపోయాను. అంటే ఆ మిడిల్లో వెళ్ళిపోవడం 2002లో నాకు జనవరిలో జాబ్ రావడం వెళ్ళిపోవడం, అప్పుడు మీరు 8th క్లాస్లో ఉన్నారనుకుంటున్నాను. వీళ్ళు ఎందుకు గుర్తున్నారంటే వీళ్ళు అల్లరి చేసేవారు, బాగా చదివేవారు. ప్లస్ వీళ్ళతోటి ఎప్పుడు ప్రమోదం అయితే ఎప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏమన్నా డౌట్స్ వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ టచ్లోనే ఉంటుంది. సార్ ఇట్లా చదవాలి, సార్ ఏసీ ప్రిపేర్ అయింది పాప అమ్మాయి, ప్రిపేర్ అయింది. చెప్పాను కదా సార్ అలా ఉన్నప్పుడు సమస్యలు కలిగినాము, కానీ దానివల్ల అమ్మాయి గెటాన్ కాకపోయింది. ఇప్పటికైనా ఏం కాదా, ఖచ్చితంగా నువ్వు గెటాన్ అవుతావు అని చెప్తున్నాను. గెటాన్ కావాల్సింది. అలాగే మీరు ఈరోజు సెట్ అయిన వాళ్ళు చాలామంది మంచిగా సెట్ అయ్యారు. సెట్ కాని వారు మీ ఫీల్డ్ లేదు, అగ్రికల్చర్ కావచ్చు, ఇంకే ఫీల్డ్, అగ్రికల్చర్ చేసేవారు బాధపడాల్సిన అవసరం లేదు. అది దానికన్నా ఉత్తమమైన ఫీల్డ్ అంటే ఏం లేదు. ఎవరు కూడా చివరికి వచ్చి అక్కడికి వస్తున్నారు. మీరు సక్సెస్ కానీ ఏదైతే ఉన్నదో అది మీ పిల్లల ద్వారా మీ పిల్లల్లో చూసుకోండి. అంటే మీ పిల్లలకు కావాల్సిన మీకు అందకపోవచ్చు ఆ సహకారం. మీ తల్లిదండ్రులు ఆర్థికంగా ఉన్నారు లేకపోవచ్చు, ఉన్నా కానీ మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. మీరు ఎదుర్కొన్న పరిస్థితి అంటే అగ్రికల్చర్ చేసేవారు కానీ ఇంకే పని చేసేవారు, ఆ పరిస్థితిలో మీ పిల్లలు లేకుండా చూసుకోవాలి. అది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్, అది మీ టీచర్కి ఇచ్చే గిఫ్ట్. మీ పిల్లల్ని మీకన్నా ఉన్నత స్థానంలో నిలబెట్టగలిగితే అది మీ ఉపాధ్యాయులుగా మాకు మీరిచ్చే గిఫ్ట్ 100%. ఎందుకంటే మీరు చదవలేకపోయారు, పని చేస్తున్నారు, ఆ పనిలో మీరు సంతోషంగా ఉన్నారు. కానీ మీ పిల్లలు కూడా అలా కాకుండా మీ పిల్లలు 10 మందికి జ్ఞానాన్ని మంచి విధంగా 10 మందికి సహాయం చేసే విధంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం చేసినటువంటి చిన్నారులకి, నా ముందు ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ సార్ గారికి, ఉపాధ్యాయులకి ధన్యవాదాలు చెప్తూ పిల్లలకి నా ఆశిస్తూ మండలంలో విజ్ఞాన జ్యోతి స్కూల్ అనేటువంటిది 1990 సంవత్సరంలో నిర్మితమైంది, స్థాపించడం జరిగింది. నెక్స్ట్ నేను 1999 సంవత్సరంలో విజ్ఞాన జ్యోతి స్కూల్ నేను అడ్మిట్ అయినాను, టీచర్గా చేసినాను. అప్పటి నుంచి నేను 5 years ఎబోవ్ విజ్ఞాన జ్యోతి స్కూల్లో నేను టీచింగ్ అనేటటువంటిది నేను ప్రారంభించి నెక్స్ట్ విద్యార్థులకు అనేకమైనటువంటి విద్యాబోధనలు చేయడం జరిగింది. ఇందులో 2003-04 బ్యాచ్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మనం గెట్ టుగెదర్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. దానికి మనం అందరి గౌరవనీయులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు నాతోటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఆ యొక్క నాతోటి కొలిక్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత విద్యార్థులు అందరూ కూడా విద్యార్థులు గెట్ టుగెదర్ అనేటటువంటిది ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులందరూ వారికి నేను చదువు చెప్పడం అనేటువంటిది జరిగింది. వారందరికీ కూడా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, నెక్స్ట్ తర్వాత మీరు ఒక స్థాయికి వచ్చారు కాబట్టి మీరు క్రమశిక్షణతోటి నెక్స్ట్ తర్వాత మంచి ప్రవర్తనతోటి నడుచుకుంటూ మీ యొక్క పిల్లలను మంచిగా చదివించుకుంటూ ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తూ మంచి ప్రవర్తనతోటి మంచి క్రమశిక్షణతోటి మీ యొక్క పిల్లలను చదివించుకుంటూ మీరు మంచి ఒక ప్రవర్తనతోటి తర్వాత సమాజంలో మంచి పేరు సాధిస్తూ మీ పిల్లలను కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోగలరని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరియు మా ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ఇంతటితోటి ముగిస్తున్నాను. 21 సంవత్సరం కాలం నుండి మంచితనాన్ని ఈరోజు యథాదశని తెలుసుకోవడం జరిగింది. మీ మంచి అనేది రానున్న రోజుల్లో ఇంకా అంతర్దేశంలో పెరిగి పెద్ద కావాలని ఇప్పుడే చెప్పినటువంటి పానాల స్వాతి అనే పాప గత ఉదయం 11 గంటల ప్రాంతాల్లో ఆ రోజు చదువుకున్న చదువు ఈరోజు చదివిన చదువుకు తారతమ్యం తేడా వ్యత్యాసం చాలా ఉన్నది అన్నది ఆ పాప 100% ఇది షూర్. దీనికి కారణం అదే మొబైల్ ఇందా పాకి మనకు సెల్లులు లేకపోవడమే ప్రధాన కారణము. ఇది అతి ముఖ్యమైన సమస్య. ఈరోజు సెల్లులో అతి కీలకమైన పాత్ర సమయాన్ని తీసుకోవడము. 24 hours సెల్లే మనకు ఎంతో నిష్ప్రయోజనానికి సమయాన్ని సద్వినియోగించుకుంటున్నట్టుగా ఇది యథార్థంగా చెప్తున్నాం. దాంతోపాటుగా ఈ గెట్ టుగెదర్ అనేది ఒక పక్క విద్యార్థులు మరొక పక్క ఉపాధ్యాయులు ఇద్దరి మధ్య అనుసంధానము అనేది
ఎల్లవేళగా ఏకగ్రీవంగా శాశ్వతంగా ఉండినట్లయితే ఇది మంచితనానికి గురి అయిన ప్రవర్తన. కానీ ఎవరు చెప్పితే ఎవరికి శాశ్వతమైనది కాదు. ఎవరి హృదయాలలో వాళ్ళకు ఉండాలి. గౌరవం మర్యాద అనేది ఉన్నప్పుడే అనుబంధం అనేది పెరిగిపోతుంది. అందుపాటుగా అప్పటికి ఇప్పటికీ చదువుని పరిశీలిస్తే ప్రతి ఒక్క ఆ రోజు చదువుకున్న విద్యార్థులను పరిశీలిస్తే ఈరోజు చాలా తెలివైన పిల్లలు ఒక్కొక్కరి పేరున ఇప్పుడు నేను చెప్తా, పేరున నాకు తెలుసు. కానీ అప్పటి చదువును ఇప్పటి చదువు చాలా చాలా తేడా ఉంది. ఆ కారణాలు ఎన్నో ఉన్నాయి. కారణాలు కూడా ఇందులో 75% యాజ్ టీజ్గా మీకు తెలుసు. ఎవరు చెప్పినా ఎంత చెప్పినా గుండెలలో ఉండే మాటలు మాత్రమే వెలుగులోకి వస్తాయి. ఇది 100% షూర్. ఎవరు చెప్పింది కొంతకాలమే, మన గుండెలలో ఉండేది ఎంతో కాలము. 1962 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము సెప్టెంబరు 2వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం అని మన ఉపాధ్యాయులు జరుపుకుంటారు. మీకు తెలుసా? ఇది తెలుసా? సర్వపల్లి రాధాకృష్ణ గారు 1962 సంవత్సరం నుండి మొదలుకొని ఈ రోజు వరకు ప్రతి సెప్టెంబర్ మాసాల్లో 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు జరుపుతారు. ఎందుకో తెలుసా? సర్వపల్లి రాధాకృష్ణ గారు, డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ. డాక్టర్ అంటే వైద్య నిపుణులే అనుకుంటారా? ఆయన ఉన్నత విద్యలోని PhD చేసి పట్టాభివృద్ధి పొందిన ఇవాళ రుమాలు కట్టినంత మాత్రమే ఆయనలో విద్య లేదని అనుకుంటారా? మోకాల్ని బట్టి చిన్నంచ నేలు వేయవలసిన అవసరం లేదు. తన పరిమాణాత్మకంగా పరిశీలిస్తే అంతర్గతంగా వరానికి ఒక్కొక్కరికి ఒక క్రిటికల్ తెలివి ఉంటుంది. ప్రజెంట్ ఈ టెక్నాలజీ మెథడ్ బిఫోర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఐ మల్సో బిఫోర్ దట్ ఆస్కో నేను చెప్పే ఉన్నా. టైమ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు. గతంలో పోయిన రోజు బాల్య జ్ఞాపకాలు ఈరోజు మీ ఉపాధ్యాయులను కలిస్తే మీకు ఎంత ఆనందంగా, అమూల్యంగా, సంతోషంగా ఉన్నదా? ఓకే. మరి టైమ్ ఈజ్ గోల్డ్ అన్నటువంటి సమయాన్ని నిష్ప్రయోజనమైంది. ఇప్పుడు మీరు మీ కుటుంబము, మీ పిల్లలు అంతా మీ స్థిరంగా మీ బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు కాలం బంగారం లాంటిది. ఇప్పుడు బాధ్యతలనే మీకు తెలుస్తుంది. నరానికి ఒక ఆలోచన, ఒకరు మానసికంగా, ఒకరు శారీరకంగా, ఒకరు సంక్షేమంగా, రకరకాలైనటువంటి మానవులని అనేక రకాలైనటువంటి జీవక్రియలు జరుగుతాయి. పూర్వం మానవ జన్మంలోని తల్లి నవమాసాలు మోయడమే జరుగుతుంది. తల్లి నవమాసాల నుండి 5 సంవత్సరాలు పెంచడం తల్లి పెట్టిపోతల బాధ్యులే. 5 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉపాధ్యాయుల బాధ్యులే. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మోర్ దెన్ 15 to 25 years బిఫోర్ మిడిల్ స్టేజీలో అతను విద్య చేసిన బేసు. ఈ మధ్యకాలంలోని ప్రతి ఒక్క వ్యక్తి విద్యార్థి దశలో ఉంటాడు. గౌరవాలు, సాంప్రదాయాలు, సానుభూతులు ఇవన్నీ కరుణే కాకుండా ఎన్నో రకాలుగా అన్నీ మీకు తెలుసు. 25 సంవత్సరాల లోపు ఉపాధ్యాయులు అనుబంధంగా ఉన్న విద్యార్థి ఎవరు కూడా కాస్త కోస్త కాదు, అసలు చెడు దారి పట్టరండి. ఈరోజు మీ మిమ్ములని పూర్తిగా పరిశీలించినట్లయితే, అంచెలంచెలుగా పరిశీలించగలిగితే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డరు, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు, ఎవరికి రాబడి వాళ్ళకు వస్తుంది. కానీ ఇక్కడ మీకు వస్తున్న రాబడి చాలా చక్కగా ఉన్నా కానీ మీ పిల్లలని ఇక తగు పాలనలో 100% ఇంతటితో నా చిన్న ఉపన్యాసము ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారికి, శ్రీ శంకర్ సార్కి, అంజయ్ సార్కి, మా తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఫోన్ కొంచెం విద్యార్థులందరూ ఎక్కడున్నా ఇక్కడికి రండి. సార్లు చెప్పేటప్పుడు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పోతే మీరు పూర్వ విద్యార్థుల సంబంధం చేసుకొని కూడా ఉపయోగం ఉండదు. ఆల్రెడీ మాట్లాడిన సార్లు చాలా వరకు మీతో జరిగిన అనుభవాల గురించి చెప్పారు. ఈ స్కూల్కు రావడం, ఈ స్కూల్లో చెప్పడం, దాంట్లో మీలాంటి విద్యార్థులు దొరకడం మా అదృష్టం. మమ్మల్ని ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని పిలవడం అనేది గొప్ప విషయం. ఇక నేనైతే ఈ స్కూల్లో చెప్పడం దాదాపు 3.5 సంవత్సరాలు చెప్పిన 3.5 సంవత్సరాలు కూడా
సార్లు అప్పుడు అయినా ఇప్పుడైనా శ్రీన్ సార్ అయినా శంకర్ సార్ అయినా అంబేష్ సార్ అయినా నేను స్కూల్లో చెప్పేటప్పుడు వాళ్ళతో ఎలా ఉన్నానో ఇప్పటికి కూడా నాతోటి అలాగే ఉండడం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇకపోతే మీరు ఒక్కొక్కరు ఎంతవరకు ఎదిగిరు ఏంది అనేది పక్కన పెడితే మన దాంట్లో వెనకబడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో ఎలా ఉండాలి, ఒక కోఆర్డినేషన్ గ్రూప్గా క్రియేట్ అయ్యి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో అంతే ఖర్చును ఒక క్లాస్కి ఒకటి పెట్టుకొని ఆ పైసలు పెట్టుకొని మీకు ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో మన దాంట్లో ఎక్కడైనా ఎవరికైనా విద్యకు అవసరం అంటే వైద్యానికి అవసరం అంటే వేరే దేనికి వాడకండి, విద్యా వైద్యానికి మాత్రం వాడండి. అటువంటి కార్యక్రమం చేస్తే ఇట్లాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకున్నందుకు ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్ప ఏదో ఒక రోజు కలిసినాం వెళ్ళిపోయినాం అనుకుంటే మాత్రం ఇలాంటి సమ్మేళనాలు ఎన్ని పెట్టుకున్నా కానీ అవి వృధానే అవుతాయి. ఇంకోటి ముఖ్యంగా విద్యార్థులకు చాలామందిని చూస్తున్నా ఊర్లలోనే కదా అని ముఖ్యంగా 2 వీలర్ వాడేటప్పుడు హెల్మెట్లు పెట్టట్లేదు. హెల్మెట్ మాత్రం వాడండి. నా విద్యార్థులు ఎక్కడైనా హెల్మెట్ వాడకపోతే మీకు మేము చదువు చెప్పి కూడా వృధానే అవుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ 2003-04 విద్యా సంవత్సర పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి మా ప్రధానోపాధ్యాయులు బుడిగే శ్రీనివాస్ సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులైనటువంటి శివశంకర్ సార్ గారికి, సుబ్రహ్మణ్యం సార్ గారికి, శశిధర్ రెడ్డి సార్ గారికి, సత్యనారాయణ సార్ గారికి, సోమయ్య సార్ గారికి, అంజయ్య సార్ గారికి, కాజా సార్ గారికి, అరుణ మేడం గారికి మరియు మీ అందరికీ పూర్వ విద్యార్థుల సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని మల్లేషు సీను కొంతమంది నాకు ఒక 4-5 సంవత్సరాల నుంచి బాగా ఫోర్స్ చేస్తుండే. అయితే అప్పుడు వీళ్ళు చేసేటప్పుడు స్కూల్ నడిచే సమయంలో కూడా అడిగితే నేనే కొద్దిగా ఆగండి అన్న. ఎందుకు అంటే మీ బ్యాచ్లో అందరూ కొంచెం స్థిరపడాలి, స్థిరపడిన తర్వాతనే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం అనేది కలుసుకోవడం మంచిది అనేటువంటి ఆలోచనతో ఆపినాం. తర్వాత 2-3 సార్లు కూడా చెప్పారు కానీ మరి సరే ఏదో అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డట్టుంది. సరే ఈ రోజుకైనా ఇప్పటికీ ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎంతో శ్రమ కోర్చి ఘనంగా నిర్వహించినందుకు ఆ బాధ్యతలు తీసుకున్న వారికి సహకరించిన వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మీతో అనుబంధం, నేను 1999-2000 సంవత్సరంలో ఈ యొక్క విజ్ఞాన జ్యోతి పాఠశాలలకు వచ్చాను. నేను వచ్చినప్పుడు మీరు 6వ తరగతి. 6వ తరగతిలో ఫస్ట్ మీకు గణితం బోధించే, ఎందుకంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల దానికి దూరం కావాల్సి వచ్చింది. తర్వాత 7th, 8thలో అయితే నేను చెప్పలేదు, సోమయ్య సార్ చెప్పినట్టు సోషల్. 9th, 10thలో సోషల్ చెప్పడం జరిగింది. సరే ఏమైనా మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్, ఒక ప్రతిభావంత విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి మాకు ఆ స్వేచ్ఛనిచ్చిన ప్రధానోపాధ్యాయుల గారికి మేము కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ నిర్వహించేటువంటి వ్యక్తి టీచర్లకు కనుక ఫ్రీనెస్ ఇవ్వకపోతే ఆ టీచర్ సరిగా పనిచేయలేడు. నేను జాయిన్ అయిన కానుండి స్కూల్ బంద్ అయ్యేంత వరకు సరే నా యొక్క సబ్జెక్టు విషయంలో కానీ నాకు ఉండబడినటువంటి నా యొక్క వృత్తి వ్యాయామ విద్యలో కానీ పిల్లలకు ఆటలు నేర్పే విషయంలో ఏ రోజు కూడా సార్ మీ ఇష్టం ఉన్నట్టు కోచింగ్ ఇచ్చుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు నేర్పుకోండి, నేర్పిన తర్వాత సార్ వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా ఏ రోజు కూడా వద్దనండి. డివిజన్ స్థాయికి పోయినా, జిల్లా స్థాయికి పోయినా, రాష్ట్ర స్థాయికి పోయినా, ఎక్కడ పోయినా కూడా సారు ఆర్థికంగా ప్లస్ అన్ని రకాలుగా సహకరించారు. సీఎం సార్తో పాటు శివశంకర్ సార్
ఆ విధంగా వాళ్ళు సహకారం చేయగలిగారు కాబట్టి మనం కొంతవరకు తీర్చగలిగాం. అయితే మీతో ఉండబడినటువంటి ఈ యొక్క 5 సంవత్సరాల అనుబంధం బహుశా కొంతమంది వ్యక్తులతో 50 సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా ఆ అనుబంధాన్ని పొందలేదేమో, కానీ ఆ అనుబంధాన్ని పొందగలిగిన మీతోటి. మీరు ఈ చెప్పేటప్పుడు నాది సోషల్ సబ్జెక్ట్ అయినా కూడా కొంతమందిని నేను గేమ్ చేసేదంటే స్టూడెంట్స్ని గ్రేడ్ల వైజ్గా విభజించేది. ఏ గ్రేడ్ వాళ్ళకు వాళ్ళ పేపర్ని మొత్తం కూడా అసలు తెలుగు సార్ చూడాలి స్పెల్లింగ్ మిస్టేక్, నేను తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్ తీసి వాళ్ళు మొత్తం మార్కులు ఎంత నట్టుకొచ్చేది 100 నుంచి ఎట్లా 90 తీసుకురావాలి 95 తీసుకురావాలి. అదే 30-35 ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని 40 మార్కులకు ఏ విధంగా తీసుకుపోవాలనే విధంగా క్యాల్కులేషన్ చేసుకుంటూ వాళ్ళని వీటికి ప్రోత్సహించుకుంటూ వాళ్ళకు చదువు మీద కసి పెరిగే విధంగా ప్రోత్సహించేది. ఆ విధంగా కొన్ని సందర్భాలలో మనం పేపర్ క్యాల్కులేషన్ చేసినప్పుడు కూడా పేర్లు వద్దు కానీ కొంతమంది స్టూడెంట్స్ నా మీద అలిగినా కూడా చివరి ఎగ్జామ్ యాన్యువల్ ఎగ్జామ్లో వాళ్ళకి తెలియొచ్చింది, సార్ ఆ రోజు ప్రతి బిట్టుని ఏ విధంగా చెప్పగలిగాను, మనం ఈరోజు ఏ విధంగా సక్సెస్ కాగలిగినాం అనేది. అది సరే. ఇంకొకటి ఏంటంటే మీకు చేసినటువంటి ఆ యొక్క 5 సంవత్సరాల యొక్క ఈ విద్యార్థులు నేర్పినటువంటి ప్రతిభను గుర్తించి ఈరోజు చేసినటువంటి మాకు సన్మానం గతంలో యొక్క మన ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం నుండి జిల్లా స్థాయిలో 2013లో మన హెడ్ మాస్టర్ గారికి ఉత్తమ అవార్డు వచ్చింది. 2015లో శంకర్ సార్కు నాకు వచ్చింది. 16 సంవత్సరంలో స్వామి సార్కు సుబ్రహ్మణ్యం సార్కు వచ్చింది. అయితే ఆ రోజు ఆ యొక్క సన్మాన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సరోజ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ సన్మానించి ఏంటంటే ఏదో ఉంటారు పొమ్మన లేక పొగ పెట్టినట్టు అనే విధంగా ఒక షార్లో చెప్పి ఒక మెమోటో ఇచ్చి చదవచ్చు. కానీ ఈరోజు మీరు చేసినటువంటి సన్మానాన్ని జీవితంలో మర్చిపోకుండా చేసినటువంటి దానికి ఒకటి ఏంటంటే మన ప్రతిభని గుర్తించగలిగింది కాబట్టి పిల్లలు దానికి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే బహుశా 1 మంత్ క్రితం ఇదే వేదికలో వేరే మీకంటే జూనియర్స్ ఉంటుంది వాళ్ళు కూడా నిర్వహిస్తే మా మరదల బిడ్డ వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి మేలాకనే ఇచ్చినటువంటి మెమోటో చూసింది. పెద్దగాడి మెమోటో ఎప్పుడైనా మీరే గేమ్స్లను ఆడిపిస్తూ నేర్పిస్తారు కానీ నీకేం వీటికి ఇచ్చిరా అని ఏమన్నా గేమ్స్ ఆడితే ఇచ్చిరా నాన్న? కాదమ్మా, ఇట్లా చదువు చెప్పినందుకు ఆ పిల్లలందరూ కలుసుకొని మా యొక్క ప్రతిభను గుర్తించి మాకు యొక్క సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానం సందర్భంగా ఇచ్చిరని చెప్పుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా అంటే మేము ఎప్పుడు స్కూల్ జరిగిన గేమ్స్ నిర్వహించడం వల్ల మేము ఇచ్చేటోళ్ళం మీకు. ఈరోజు ఏం చేశారంటే మీరు మాకు ఈ యొక్క మెమోటోస్ అనేటువంటిది బహుకరించడం జరిగింది. మరియు ఇదే విధంగా ఇప్పుడు మన శేషర్ సార్ చెప్పినట్లు మీలో మీరు కోఆపరేషన్ సహకారం అనేది పెంచుకోండి. మనకు పెంచుకుంటేనే బంధం, వద్దనుకుంటే వెళ్ళిపోతాం. ఈ విధంగా ఇంతమంది కలిసి సంతోషంగా ఉన్నారు. మీలో మీకు ఎవరికైనా సరే నేను పూర్తిగా వాళ్ళని సహకరించమనట్లే, ఏదో కొంత మీ బ్యాచ్ నుండి మీ బ్యాచ్లో ఎవరికైనా ఇబ్బందులు జరిగినప్పుడు వారికి కనుక కొంత సహాయ సహకారాలు మీరు అందిస్తే వాళ్ళకు కూడా ఏమవుతుందంటే కొంత రిలీఫ్ అయ్యి కొంత తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి మీరు చెప్పారు ఈ విధంగా సార్ మేము ఇక్కడ ఈ ప్రొఫెషన్లో స్థిరపడ్డా ఈ విధంగా చేసాం. ఏ ప్రొఫెషన్లో స్థిరపడ్డా ఏ ప్రొఫెషన్ కూడా తక్కువ కాదు. ఏ ప్రొఫెషన్లో స్థిరపడ్డా మీరేంటంటే దాంట్లో ప్రావీణ్యం సంపాదించి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మిమ్మల్ని ఏ విధంగా అయితే గౌరవించుకుంటూ పెంచి పెద్ద చేశారో మీ తల్లిదండ్రులను కూడా ఈ వృద్ధాప్యంలో ఆ విధంగా చూసుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యులు మీ పిల్లలను కూడా చక్కగా చదివించుకొని వారిని కూడా ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దండి. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి సెల్లు మాత్రం ఇవ్వకండి. ఈ సెల్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి.
కానీ చిన్నపిల్లలకు నష్టాలు ఎక్కువ. కాబట్టి అదొకటి మాత్రం దానికి దూరంగా ఉంచి మీ పిల్లలను కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకొని మీరు మీకంటే ఎక్కువ స్థాయిలో వారిని ఎదిగేటట్టుగా చేసుకొని అభివృద్ధి చెందగలరని కోరుతూ ఇంతటితో నా యొక్క ఉపన్యాసం ముగిస్తాను. థ్యాంక్ యూ. 2003-4 పూర్వ విద్య సమ్మేళనాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సమావేశానికి మరి ప్రధాన ఉపాధ్యాయులు బుడిగే శ్రీనివాస్ సార్ గారికి, నాతోని ఉపాధ్యాయులైన అంతయ్య సార్ గారికి, సుబ్రహ్మణ్య శర్మ సార్ గారికి, మరియు శశిధర్ రెడ్డి సార్ గారికి, అరుణా మేడం గారికి, మరియు అంజయ్ సార్ గారికి, తర్వాత సోమయ్య సార్ గారికి, కాజా సార్ గారికి, మరియు వెంకన్న సార్ గారికి, సత్యం సార్ గారికి, మరియు ఈరోజు సమావేశానికి రాలేకపోయిన ఉపాధ్యాయులకు, మరియు ఈ సమావేశం నిర్వహించిన మీకు అందరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు విజ్ఞాన జ్యోతి అంటే అదొక స్వచ్ఛంద సంస్థ అయిపోయింది. ఎందుకంటే మేము 2017 వరకు కూడా 10th క్లాస్ విద్యార్థికి 3,500 ఫీజు తీసుకొని 10th క్లాస్ చెప్పాను. మా ఆశయం ఏముండే అంటే ఫస్ట్ నేను సిన్సార్ జాయిన్ అయినప్పుడు ఒకటే అనుకున్నాం, మనం పిల్లలకు విద్యను అందించాలి. అది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు అయినా లేదు. ఒక టీచర్కి ఎంత జీతం వస్తుందో, మనం ఒక టీచర్కి ఎంత జీతం ఇస్తున్నామో అంతే జీతం మనం తీసుకొని పనిచేద్దాం అన్న ఆశయంతో వచ్చిన తర్వాత మళ్ళీ అంతయ్య సార్ జాయిన్ అయినప్పుడు కూడా అదే విషయం అనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2017 విద్యా సంవత్సరం ముగింపు వరకు దాదాపుగా 25 ఇయర్స్ మేము పనిచేయడం జరిగింది. మేము విద్యా సంస్థను స్థాపించిన తర్వాత 25 సంవత్సరాల వరకు పనిచేసిన ఉపాధ్యాయులందరూ కూడా మాకు చక్కని సహకారం అందించారు. ఆ చక్కని సహకారంతో మేము విద్యా సంస్థ నడిపాం. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం అని, తెలుగు మీడియాన్ని బంద్ చేసి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అంత పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్ళడం వల్ల విద్యా సంస్థను మూసివేయడం. ఇంగ్లీష్ మీడియం స్థాపించినాం కానీ దానికి అధిక ఖర్చులు ఉండడం వల్ల ఈ ఫీజుతోటి అది నిర్వహించలేక మేము దాన్ని క్లోజ్ చేయడం అనేది జరిగింది. అప్పుడు చదువుకున్న మీ అందరూ కూడా 25 సంవత్సరాలు చదువుకున్న విద్యార్థులందరూ కూడా మరి చక్కని క్రమశిక్షణతోటి మీరు ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ ఒక 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను పక్క స్కూల్లో పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం 10th క్లాస్ అయిపోయింది అనుకోండి, వాడు సార్ అవ్వబడ్డాడంటే అంటే గౌరవం అనేది లేకుండా పోయింది, డిసిప్లిన్ లేదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, విద్యార్థులకు ఫోన్లు ఎప్పుడైతే వచ్చినాయో, సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో, సోషల్ మీడియాలో బాగా ప్రచారం, టీవీలలో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. అరే మాయని దండం పెట్టడం నా చదువు రాని పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో ఉపాధ్యాయుడు పనిచేయాలంటే చాలా కష్టం. అందుకే మీరు కూడా మీ పిల్లల్ని క్రమశిక్షణతోటి పెంచండి, మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుకోండి. పిల్లలకు ఫోన్ కన్నా ఆటల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటికి రాగానే హోంవర్క్ చేయగానే 1 గంట సేపు ఆడిపియండి. వాళ్ళతో పాటు మనం కూడా ఆడాలి, లేకపోతే వాళ్ళు ఆడరు. మనం ఫోన్ చూస్తున్నాం, మన ఇంట్లో 3 ఫోన్లు ఉంటాయి, అమ్మకోటి, నాన్నకోటి, ఇంకోటి ఇంట్లో ఫోన్ కదా. మన ఇద్దరం చూస్తున్నామంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఫోన్ చూస్తూ కూర్చుంటారు. వాళ్ళకు శారీరక శక్తి లేకపోవడం, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకు అర్థం కాకపోవడం, పిచ్చి పిచ్చి బొమ్మలను చూడడం, అలా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించిన
ఆ రోజుల్లో ఉపాధ్యాయులందరూ కూడా చక్కని సహకారం అందించారు. మేము ఇచ్చే జీతం చాలా తక్కువ ఆ రోజుల్లో, 6,000 5,000 ఇచ్చాం. అయినా కూడా చక్కని విద్యను అందించడం జరిగింది. చాలా శ్రమించి ఈ సమావేశాన్ని సక్సెస్ చేసినందుకు వాళ్లకు, మీకు, ఈ సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం వస్తుంది. ముందుగా 2003-04 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించి ఈరోజు అపూర్వ సంఘాలను జరుపుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా తోటి ఉపాధ్యాయులు ముగ్గురుగా త్రిమూర్తులు అనుకుంటాము. మా శంకర్ సారు, అదేవిధంగా అంజయ్య సారు, మా తోడుగా సుబ్రహ్మణ్యం సారు, అదేవిధంగా సిద్ధిరెడ్డి సారు, వెంకన్న సారు, అదేవిధంగా సత్యనారాయణ సారు, అదేవిధంగా సోమయ్య సారు, అంజయ్య సారు, రాజాపల్లి అన్న మేడం, మీ అందరికీ నా తోని విద్యని మీకు బోధించిన నాకు అభాగ్యం కలిగించినందుకు మీ అందరికీ హృదయంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఈరోజు మాతోని అంటే ఒక పండుగ వాతావరణంలో కనిపిస్తున్నాను. ఎందుకంటే మనం 2003 10th క్లాస్ ఎట్లా ఉన్నామో ఈరోజు మీతో కలిసినందుకు కూడా నాకు అంత అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా మా క్లాస్మేట్ రాజాబాబు చెప్పాడు, మాది 10th బ్యాచ్ 1985-86. మా దాంట్లో 57 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో 7 చనిపోయారు. అందులో 9 మెంబర్స్ అమ్మాయిలు ఉంటారు. గత 2 సంవత్సరాల క్రితమే నేను ఓన్లీ పచ్చేదికి పెట్టాను సేమ్ గార్డెన్లో. రాజామేది ఐడియా లేదంటుంది. ఓన్లీ ఫంక్షన్ చేయలేదు. పోయేసి వరకు ఎంతమందిలో అందరినీ ఇన్వైట్ చేశాను. ఖర్చు అంతా నేనే పెట్టుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ ఇద్దరే పెట్టుకున్నాను. ఎవరి మీద బర్డెన్ లేదు. అదే మేము 50 మంది ఉన్నాము. అందులో 7 చనిపోయారు. మిగతా 9 మంది అమ్మాయిలు రాలేదు. 30 మంది పోయేసి వచ్చారు. మేమందరూ కూడా సేమ్ వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం 40 సంవత్సరాల సందర్భంగా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం మీ లెక్కన. మరి ఈ ప్రోగ్రామ్ చేయాలంటే ముఖ్యంగా మరి మల్లేష్, అదేవిధంగా శ్రీను, తర్వాత ప్రవీణ్, తర్వాత నాగరాజు, తర్వాత సుధాకర్, ఇదంతా కూడా డైరెక్షన్. సినిమా నడవాలంటే ఏం కావాలి? మనందరూ సినిమా చూస్తాం. దానికి ఎవరుంటారు? హీరో, హీరోయిన్, తర్వాత అంతా ఉంటారా? డైరెక్షన్ అంతా సినిమా చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ప్రత్యేక విధానం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మనకు 1990 సంవత్సరంలో ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా శంకర్ సారు నేను కలిసి పనిచేసాము. ముఖ్యంగా ఇక్కడ మొత్తం రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతం. ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లే ఉండే, ప్రైవేట్ స్కూల్స్ లేవు. కానీ ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ప్రోత్సాహంతో కూతాటి స్వాతి ఉంది కదా, వాళ్ళ సోమయ్య వాళ్ళ ఫాదర్, కొంతమంది ఉండి సార్ ఇక్కడ స్కూల్ పెట్ట బాగుండే ఉద్దేశంతో మేమందరం కూడా అన్ని ఊరికి తిరిగి కొంతమంది పిల్లలు ఇప్పుడు చేసి స్కూల్ పెట్టడం జరిగింది. అప్పుడు చాలామంది పిల్లలు వచ్చారు తక్కువ ఫీజుతో. యాక్చువల్గా ఏంటంటే అంత రైతులు ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు లేరు. ఆ ఫీజు ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక నర్సరీ పిల్లగానికి ఎంత ఫీజు చెప్పండి? ఎంత ఫీజు ఉంటుంది? మినిమం 50 సార్. 50. మరి మీరు 10th క్లాస్ అయిపోయిందా 50 ఇచ్చారా? 10 సంవత్సరాలు కూడా అంత ఫీజు కాలే. 100 రూపాయలు కట్టాను సార్. 100 రూపాయలు 10th క్లాస్ ఫీజు. అటువంటి సమయంలో మీకు విద్యను అందించడం అంటే అర్థం చేసుకోండి. అందుకే మీకు పేద విద్యార్థులు ఉంటాయి ఇక్కడ, గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా మంచి విద్యను అందించాల ఉద్దేశంతో స్కూల్ వేయడం జరిగింది. కానీ మీ అందరూ ఉపాధ్యాయులు కూడా మాతో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా వారికి అంకితభావంతో పనిచేశారు. నేను చెప్పినట్టు వారు మిమ్మల్ని కూడా మంచి విద్యాభ్యాసం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగం పొందారు. ఈరోజు ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే మా విద్యార్థి స్కూల్కి వచ్చిన ప్రతి ఉపాధ్యాయుడు కూడా కొంతమంది ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు మన అంజయ్ సారు, అదేవిధంగా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మా విజ్ఞాన జీవితానికి వెళ్ళి అజ్ఞానాన్ని దూరం చేసే విజ్ఞానం చూపిస్తుంది. కాబట్టి విద్యతో పాటు మీకు సామాజిక శుభ్ర కూడా అందించాం మేము. మీరు ఎట్లా బతకాలి సొసైటీలో? ఫస్ట్ మనిషి బతకడానికి ఏం కావాలంటే ధైర్యం కావాలి, లేకపోతే క్రమశిక్షణ కావాలి. ఈ 2 కావాలి. ఈ 2 ఉంటే మనిషి ఏదైనా సాధిస్తారు. అర్థమైందండి? ఈ 2 కావాలి. ఈ 2 ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం. కాబట్టి ముఖ్యంగా మనం పిల్లలకు బోధించేదంటే ఫస్ట్ ధైర్యం చెప్పాలి వాళ్ళకి, తర్వాత క్రమశిక్షణ. ఈ 2 ఉంటే మనిషి ఏదైనా సాధిస్తారు. కాబట్టి ముఖ్యంగా మీ పిల్లలకు మన స్కూల్ గురించి చెప్పుకున్నాం. తర్వాత మంచి స్కూల్ నడుస్తున్నది. 2011లో ఇంగ్లీష్ మీడియం పెట్టాం. 2011లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేసాం.
ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిన తర్వాత మాకు ఇబ్బంది కలిగింది. ఎందుకంటే తెలుగు మీడియంలో మీరు సైకిల్ మీద వచ్చేది, నడుచుకుంటూ వచ్చేది, కాబట్టి బస్సులు కానీ ఆటోలు కానీ లేవు. మాకు ఏమైనా స్కూల్ ఫీజు సరిపోయేది. కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు టీచర్స్ ఫీజు, టీచర్స్ సాలరీస్ ఇవ్వాలి, బస్సులు మెయింటెనెన్స్ ఉండాలి, డీజిల్ కావాలి. ఇట్లా మాకు మంత్లీ దాదాపు 4 lakhs ఖర్చు అవుతుంది. మాకు వచ్చే 2 lakhs మాత్రమే. అయినా కూడా మేము 7 సంవత్సరాలు భరించాం ఇంగ్లీష్ మీడియంతో. ఎందుకంటే ఇక అందరూ కూడా రైతులు ఉంటారు, చదువు లేరు. అది తీసుకున్నట్టయితే అందరూ కూడా కుటుంబాలుగా ఉండండి. ఏ ఆపద వచ్చినా కూడా మీరు కలిసిమెలిసి పనిచేయండి. మీ అందరికీ ఒక బంధువుల కంటే ముఖ్యమైనదంటే స్నేహం. ఇవాళ బంధువుల కంటే ముఖ్యమైనది స్నేహమే. స్నేహం కంటే మించింది ఏది లేదు. కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతు.